మీ మీద ఇప్పటి వరకు 3 బాంబ్ అటాక్స్ జరిగాయి, బీర్ బాటిల్స్ తో అటాక్ జరిగాయి. ఒకసారి 108 స్టిచెస్ కూడా మీకు పడ్డాయి. అంటే చావు దాకా వెళ్ళొస్తుంటారు. ఆ టైంలో అసలు ఏం జరుగుతుంది, ఎందుకు ఇన్ని అటాక్స్ అంటే? రౌడీలా మారడానికి ఏదైనా రీజన్ ఉందా? వాళ్ళు 5 మంది ఉంటే ఒక్కరు మంచి కొడితే కరాటే కదా మనం పడిపోయారు 2-3. ఆడికెళ్ళి కొద్దిగా పేరు వచ్చింది, మెకానిక్ శంకర్ అన్న అని వచ్చింది. ఆ కొట్టినందుకు వాళ్ళు నా మీద పగబట్టి నా కాళ్ళ 2 కాళ్ళే. ఆ తర్వాత స్టార్ట్ అయింది మూవీ. నేను రాననుకున్నారు ఫీల్డ్ లో, ఆడికెళ్ళి స్టార్ట్ చేశాను నేను. అంబర్పేట అంటేనే రౌడీజం. అంబర్పేట ఆటో రావాలంటే కూడా రాకపోతుండే, మీరు తెలుసుకోండి ఈ విషయం. ఎప్పుడు వచ్చి ఏం చేస్తాడో నన్ను ఏమన్నా అంటే భయం కూడా ఉండే అందరికి. అంటే మన వాళ్ళని టచ్ చేయాలంటే, శంకర్ అన్న మనుషులను టచ్ చేయాలంటే డేంజర్ రా, వదలడు. ఒకటి తెచ్చు. ఎక్కడికక్కడ ఎత్తిన తలకి రాత పెడతా. కొన్ని చోట్ల విన్నాను, పట్టాల రవి గారు కూడా మీకు జైల్లో పరిచయం అయ్యారు. ఒక మర్డర్ అటెంప్ట్ గురించి అడిగారు. సూర్య ఉండే నేను జైలు ఉన్నప్పుడు, డబుల్ మర్డర్ కేసులో నేను లోపల ఉన్నాను. సూర్యుని చంపనీకే జైల్లో చాలా ప్రయత్నాలు చేశారు. అప్పుడు నాకు ఆఫర్ ఇచ్చాడు. అయితే సూర్య కానీ అంటే ఇప్పుడు ఆయన మీద మర్డర్ అటెంప్ట్ చేయాలని ఎవరు అడుగుతున్నారు అనేది మీకు అర్థమైంది. కానీ అవన్నీ వాళ్ళకి చెప్పేవాళ్ళ? చెప్పినా జాగ్రత్త ఉండు బాబు, నువ్వు బయటకు వెళ్ళకు. ఆడు బయటకు వెళ్ళే వరకు కూడా సూర్యుని నన్ను నిలబెట్టు. అండ్ జనతా గ్యారేజ్ డి ఇలాంటి సినిమాలు చూస్తున్నప్పుడు చాలా మందికి ఇది మీ లైఫ్ జర్నీ అని తెలుస్తుంటుంది కదా. వాటి గురించి మీరు ఎప్పుడైనా ఏదైనా చెప్పాలనుకుంటే ఏం చెప్తారు? మనం చెప్పే అవసరం లేదు, అది ప్రజలకు తెలుస్తుంది. అవును, అన్న మెకానిక్ ఉండే, మోహన్ లాల్ లాగానే సేమ్ అయినట్లు ఉంటుండే. అప్పుడు మోహన్ లాల్దే సేమ్ స్టోరీ, పిల్లలు వర్క్ చేసేటోళ్ళు ఎవరైనా మాట్లాడి ఉంటే వెళ్ళి మాట్లాడి వచ్చేది, అంతా రియాలిటీ షో. అదే సీన్ డీలో ఉంది చూడండి, సంచులలో పైసలు తీసుకొచ్చి వేస్తే ఇట్లా అందరు వేస్తుంటారు కదా పైసలు, ఆ సీన్ నాదే. అది డబ్బులు అలా తెచ్చేసింది. మన పూరి జగన్నాథ్ గారు కూడా పెళ్లి మీరే చేశారని విన్నా. అవును. ఇప్పుడు సో మా శంకరన్ ఎంతవరకు చదువుకున్నారు? అందుకే ఒక మూల కూర్చుంటుంటి, నా ఎగ్జామ్ పేపర్ కూడా నా ఫ్రెండ్స్ కు చెప్తుంటి, రాయకపోతే కొడుతుంటి వాళ్ళని. అయ్యో, కొట్టి రాయిస్తుంటి. అండ్ చిన్నప్పటి నుంచి మీరు కరాటే అంటే చాలా ఇంట్రెస్ట్ అని విన్నాను. నన్ను 2-3 కలిసి కొట్టారు అప్పుడు స్కూల్లో. మిమ్మల్ని కొట్లాడుతుంటే అప్పుడు నాకు ఒకటి ఇంట్రెస్ట్ వచ్చింది. బ్రూస్ లీ సినిమా వచ్చింది ఒకటి, అది చూసిన తర్వాత దాని మీద ఇంట్రెస్ట్ ఎక్కువైపోయింది. 78 లో బ్లాక్ బెల్ట్ తీసుకున్నాను. ఇప్పుడు సోషల్ మీడియా ఎక్కువైపోయింది, చిన్న పిల్లలకు కూడా మన ఫొటోస్ కనబడుతున్నాయి, మన పాటలే కానివ్వండి మన మీద రాస్తున్నాయి, ఇప్పుడు వస్తున్నాయి కదా. అవును, చంద్రబోస్ గారు కూడా ఒక పాట రాశారు. ఫస్ట్ పాట నా మీదనే రాశారు. సో కొంచెం మనం ఒకసారి ఫ్లాష్ బ్యాక్ లోకి వెళ్తే, అంబర్పేట్ వీధుల్లో మీరు చిన్నగా అంటే చిన్నతనం నుంచి అక్కడే పెరిగి పెద్ద అయ్యారు. సో అమ్మ నాన్నతో అనుబంధం ఎలా ఉండేది? అంటే నేను లైఫ్ లో ఆ టైంలోనేమో ఫుడ్ లేక టెన్షన్ లో బయట తిరుగుతుంటే, కొద్దిగా ఫుడ్ తినే టైంలో నాకు అందరు దూరం అయిపోయారు. పోలీసుల బాధకి ఎక్కడో పోయి ఉండాలి, అడవిలో ఉండాలి, అప్పుడు ఫోన్లు లేవు. ఆ తర్వాత మ్యారేజ్ అయినాక పిల్లల దగ్గర టైంలో నేను మళ్ళీ దూరం వెళ్ళిపోయావచ్చు. అమ్మగారి పేరు బాగమ్మ. ఆమె చాదాగా పట్టించుకోకపోతే మేము ఎవరో ఎక్కడ ఉంటుంటే మాకే తెలియదు. అదే చూసినప్పుడు ఫోటో చూస్తేనే మనకు గుండెలో ఒక రాయి తగిలినట్టు అనిపించి, అమ్మాయి వాళ్ళు ఉంటే ఎంత బాగుంటుండే, మనం మంచిగా అయినాం కదా ఈ టైంలో, అవన్నీ గుర్తు వస్తాయి అనమాట. సో శ్రీహరి గారిని తలుచుకుంటే లేని వ్యక్తి గురించి ఈ రోజు, బట్ మీ జ్ఞాపకాలు ఎలా ఉంటాయి? మీ బాండింగ్ ఏంటి? అంత తక్కువ ఏజ్ లో చనిపోతాడని ఊహించలేదు. అవును, ఊహించుకుంటేనే మనకి ఎప్పటికీ ఎఫెక్ట్ అనిపిస్తుంది. ఎందుకంటే మంచి మనుషులు పోతే గుండెలకి వెళ్ళిపోతాయి. అండ్ ఆయనను తలుచుకున్నప్పుడు కూడా చిరునవ్వే గుర్తొస్తుంది. కానీ ఎంతమందిని పెట్టుకున్నా ఈ రోజు కూడా నాకు తెలుసు 97 మంది నుంచి 100 మంది పిల్లల్ని చదివిస్తున్నారు. ఎవరైనా వచ్చి ఒక షాల్వా ఇచ్చినా నాకు ఇది ఇవ్వద్దండి, వాళ్ళకి చదివిద్దాం. పెళ్ళు, బుక్స్, వాళ్ళకు కప్పుకునే దుప్పట్లు కానివ్వండి, బ్యాగ్స్ కానీ ఇలా తెమ్మని చెప్తాను ఇప్పటికి. అండ్ నేను ఇంటికి వచ్చినప్పుడు కూడా ఒక ఆర్ట్ చూసా అన్న, అంటే బ్లైండ్ స్కూల్ పిల్లలు కూడా వాళ్ళు లిపి రాసిచ్చారు, శంకరన్న వి లవ్ యూ సో మచ్ అండ్ వి వాంట్ టు సీ యూ యాజ్ ఎమ్మెల్యే అని రాసిచ్చారు. అవునవును. ఒక్కసారి నా పేరు వస్తేనే ఇట్లా చేసి ఇప్పుడు ప్రశాంతంగా బతుకుతున్నాం. మనకెందుకు ఇప్పుడు 5 సంవత్సరాలకు వాళ్ళ పేరు ఉంటుంది, ఆ తర్వాత పేరు ఉంటుందా వాళ్ళకి? మనది మన లైఫ్ లాగా నా పేరు నాకు ఎందుకు ఈ పొలిటికల్ చెప్పండి. ఇప్పుడు 10 మంది సలహా తీసుకుంటే సక్సెస్ కాము, మనం సొంతంగా ఆలోచిస్తేనే సక్సెస్ అవుతుంది. కాకుండా ఎన్నడూ చూడను డబ్బు చూస్తే ఏమవుతుంది, అహంకారం పెరుగుతుంది. ఏం లేనప్పటి నుంచి ఇప్పటి వరకు అదే స్టైల్లో ఉన్నాం. ప్రజల దీవెన ఉంది నా మీద, ప్రజల ప్రాణం మీద అంతే.
నమస్కారం అన్న, నమస్కారం. ఎలా ఉన్నారు? బాగున్నా అన్న, బేసిక్గా అంబర్పేట్ శంకర్ అన్న అంటే ప్రతి ఒక్కరికి ఒక వైబ్రేషన్. ఇప్పటి వరకు మీ మీద చూసుకుంటే 39 కేసెస్ ఉన్నాయి, 7 మర్డర్ అటెంప్ట్స్ ఇట్లాంటివి వినిపించాయి, అండ్ ఒకసారి 108 స్టిచెస్ ఇలాంటివి కూడా కనిపించాయి. ఇవన్నీ చూస్తే ఒకప్పుడు అంబర్పేట్ శంకర్ అన్న అంటే ఒక వైబ్ ఉండేది, ఇప్పుడు అంబర్పేట్ శంకర్ అన్న అంటే ఇంకొక వైబ్ కనిపిస్తుంది. సో ఈ డిఫరెన్స్ మీరు ఎలా చెప్తారన్న? అంటే నాన్నూరుతో చెప్తే బాగుండదు, కానీ మీకైతే తెలిసింది కొద్ది ఉండొచ్చు కదా. అన్న ఆ లైఫ్ అలాగుండే, ఇప్పుడు ఈ లైఫ్ అలాగున్నది అంతే. ఓకే. ఆ లైఫ్కు ఈ లైఫ్కు చూసుకుంటే ఇప్పుడు చాలా సంతోషంగా ఉన్నాం. అప్పుడెప్పుడు టెన్షన్, బయటకు వెళ్తే టెన్షన్, ఇంట్లో ఉంటే టెన్షన్, పిల్లలను చూడకపోతే ఒక టెన్షన్, అన్ని ఉంటుండే అప్పుడు. హాయిగా ఉన్నాం ఇప్పుడైతే. అన్న, నాదొక డైరెక్ట్ క్వశ్చన్. అంటే మనకు సొసైటీలో చూస్తే పోలీస్ వ్యవస్థ ఉంది, న్యాయ వ్యవస్థ ఉంది, అండ్ మీరు ఒక ఏరియాకి అన్నగా కూడా మారారు. బట్ అలాంటి ఒక ఇన్సిడెంట్ ఎప్పుడు స్టార్ట్ అయింది మీరు ఒక ఏరియాకి అన్నగా మారడానికి? నేను ఎప్పుడు అట్లా అనుకోలేదు. ప్రజలే నాకు ఇచ్చిన గుర్తింపది, ప్రజలే నా అన్న అని పిలిచిన దినాలనే, కానీ నేను నా సొంతంగా నన్ను అన్న అని చెప్పు, తమ్ముడు అని చెప్పి నేను చెప్పలేదు. అది ప్రజలే పెట్టిన పేరు, అది మనకు అన్న అని కానీ, అంబర్పేట శంకర్ అన్న అని కానీ ప్రజలు ఇచ్చిన బిరుదు అది మనకు. సో ఆ పిలుపు మీకు ప్రజల నుంచి వస్తున్నప్పుడు, అంటే తోబుట్టువులు అన్న అని పిలిచడం ఒకలా ఉంటుంది, ఒక కష్టం చూసి ఒకరికి సాయం చేసినప్పుడు అన్న అని పిలిచి ఒక పిలుపు ఒకలా ఉంటుంది. సో అలాంటి పిలుపు మొదలైనప్పుడు మీరు ఎలా ఫీల్ అయ్యేవారు? అంటే మన ఇంట్లో వాళ్ళు పిలిస్తే ఒక విధంగా తీసుకుంటాం. అవును. బయట వాళ్ళు అదే చిన్న పిల్లల దగ్గరికి వచ్చి అన్న అన్నారనుకో, ఎంత సంతోషం ఉంటుంది. అవును. ఆ సంతోషం తట్టుకోలేము, చాలా బాగుంటుంది అది. ఓకే. ప్రతి ఒక్కరికి లైఫ్లో ఒకసారి బ్లాక్, ఒకసారి వైట్ లాగా లైఫ్ మారుతూనే ఉంటుంది. ఒకప్పుడు చూసుకుంటే మీ పేరు ముందర రౌడీ అని ఒక చిన్న ముద్ర పడింది, బట్ ఆ తర్వాత మ్యాక్స్ కేసెస్లో ఈ రౌడీ అనేది కొంచెం వినిపించింది. కానీ పొలిటికల్గా మీ ముందు అన్న అనే వాళ్ళు కూడా ఈ రోజు పాలిటిక్స్లో కూర్చొని ఎన్నో పనులు చేసుకుంటూ వెళ్తున్నారు. కానీ ఎందుకు ఇంతవరకు అంబర్పేట్ శంకర్ అన్న పొలిటికల్ పవర్లోకి రావట్లేదు? అంటే ఇప్పుడు పొలిటికల్లో ఉన్న వాళ్ళు ఏం చేస్తున్నారండి, వాళ్ళ దగ్గర ప్రజలు వెళ్తారు, అవును, వాళ్ళకు ఏదో వాళ్ళ వర్క్ చెప్తారో, వాళ్ళకు కష్టాలు ఏం చెప్పుకుంటారు, వాళ్ళు చేస్తారు, లేకపోతే లేదు. నా దగ్గరకు వస్తే ఏంది, నాతోటి ఏది నేను చేస్తాను, లేదంటే మినిస్టర్లకు చెప్పి, ఎమ్మెల్యేలకు చెప్పి, చూడండి మన వాళ్ళు వచ్చారు, జరా చేసి పెట్టండి అని చెప్తున్నాను. అదే నాకు ఎక్కువ ఇష్టం అనిపించింది, అందుకే పొలిటికల్లో వెళ్ళలే నేను. అండ్ మిమ్మల్ని అన్న అని పిలిచే వాళ్ళు కూడా ఇప్పుడు పార్లమెంట్లో కూర్చున్నారు. అవును. సో అలాంటివి చూస్తున్నప్పుడు మీకు ఎలా అనిపిస్తుంటుంది? చాలా అంటే సంతోషంగా ఉంటుంది అనుకో, వాళ్ళకంటే మనం తక్కువ లేము కదండి. ఎగ్జాక్ట్లీ, కరెక్ట్ కదా. వాళ్ళది ఎప్పుడున్నా 5 సంవత్సరాలు ఉంటుంది, లైఫ్ లాంగ్ మనకి ఈ పేరుంది చాలదా, బెంచ్ మార్క్ వేశారు. పిల్లలతో అన్న అనిపించుకుంటాం చాలదా, అంకుల్ అనిపించుకోవట్లేము కదా. కరెక్టే కదా. అవును, అది. ఓకే. అండ్ జనతా గ్యారేజ్ డి ఇలాంటి సినిమాలు చూస్తున్నప్పుడు చాలా మందికి ఇది మీ లైఫ్ జర్నీ అని తెలుస్తుంటుంది కదా, వాటి గురించి మీరు ఎప్పుడైనా ఏదైనా చెప్పాలనుకుంటే ఏం చెప్తారు? జనతా గ్యారేజ్ అనేది సేమ్ మెకానిక్ వర్క్ ఉండే కదా, షెడ్. అవును. సేమ్ అంబర్పేటలో నాది ఉండే. 73 నుంచి 80 వరకు నడిపించాను నేను. 80 నుంచి క్లోజ్ అయిపోయింది. ఎందుకు క్లోజ్ అయిందో మీ అందరికి తెలిసింది. నా మీద కొంతమంది రౌడీలు అటాక్ చేసిన తర్వాత పని మానేశాను నేను. ఓకే. బెడ్ రెస్ట్ తీసుకోవాల్సి వచ్చింది ఒక 6 months. అక్కడికే లైఫ్ వేరే అయిపోయింది నాది. ఇలాంటివన్నీ ఇప్పుడు ఒక సినిమా స్టోరీ రిలీజ్ అయినప్పుడు, ఇది శంకరన్న స్టోరీ, లేకుంటే డీల్ ఏదైనా ఒక పాత్ర బాగా నచ్చినప్పుడు, అరే ఇది మన శంకరన్న చూసి ఆ ఇన్స్పిరేషన్తో తీసుకున్నారు ఈ క్యారెక్టర్స్ అని మీకు వినిపిస్తుంటాయి కదా. మనం చెప్పే అవసరం లేదు, అది ప్రజలకు తెలుస్తుంది. అవును. అన్న మెకానిక్ ఉండే, మోహన్ లాల్ లాగానే సేమ్ అయినట్లు ఉంటుండే అప్పుడు. ఇప్పుడు ఎన్టీఆర్ ఏమో హీరోగా పెట్టారు, కానీ ఆ పోర్షన్ లేదు యాక్చువల్. అన్న మోహన్ లాల్దే సేమ్ స్టోరీ, పిల్లలు వర్క్ చేసేటోళ్ళు, ఎవరైనా మాట్లాడి ఉంటే వెళ్ళి మాట్లాడి వచ్చేది, అంతా రియాలిటీ షో అది. ఓకే. సో కొంచెం మనం ఒకసారి ఫ్లాష్ బ్యాక్లోకి వెళ్తే, అంబర్పేట్ వీధుల్లో మీరు చిన్నగా, అంటే చిన్నతనం నుంచి అక్కడే పెరిగి పెద్ద అయ్యారు. సో అమ్మ నాన్నతో అనుబంధం ఎలా ఉండేది, చిన్నప్పటి రోజుల గురించి ఏం చెప్తారు? అంటే నేను లైఫ్లో ఆ టైంలోనేమో ఫుడ్ లేక టెన్షన్లో బయట తిరుగుతుంటుంది. కొద్దిగా ఫుడ్ తినే టైంలో నాకు అందరు దూరం అయిపోయారు. ఎలా, ఈ రౌడీల దిక్కెళ్ళి నేను ఇంట్లో లేకుండా బయట తిరగాలి, పోలీసుల బాధకి ఎక్కడో పోయి ఉండాలి, అడవిలో ఉండాలి. అప్పుడు ఫోన్లు లేవు, ల్యాండ్ ఫోన్కి ఫోన్ చేయాలంటే ఎక్కడో పోయి చేయాలి. ఆ కష్టం పడ్డాను. ఆ తర్వాత మ్యారేజ్ అయినాక పిల్లల దగ్గర టైంలో నేను మళ్ళీ దూరం వెళ్ళిపోయావచ్చు. ఇది రౌడీల దిక్కెళ్ళి. ఓకే. ఇంతకంటే చెప్పేది ఏం లేదు, ఇది ప్రజలకు తెలుసు, అందరికీ తెలుసు. నాకు ఎవరైతే నన్ను గుర్తుపట్టే వాళ్ళు ఉన్నారో అందరికీ తెలుసు ఈ సంగతి. అండ్ అంటే లైక్ అమ్మ నాన్న గురించి, అంటే అంబర్పేట శంకర్ అన్న అమ్మ నాన్న గురించి చాలా మందికి చాలా తక్కువ తెలిసి ఉండొచ్చు. ఈ రోజు ఈ ప్లాట్ఫామ్లో అమ్మ నాన్న గురించి ఏం చెప్తారు? అంటే పరిస్థితి బాగాలేదండి మాది ఆ టైంలో. మేము 3 అన్నదమ్ములం, 2 సిస్టర్స్. నాకు నేను అంటే నాకు ఎప్పుడైతే తెలివి వచ్చిందో అప్పటి వరకు 2 సిస్టర్లు మ్యారేజ్ అయిపోయింది. ఓకే. తర్వాత మా బ్రదర్ పెద్ద అయినది కాలేదు, సెకండ్ది కాలేదు, నాది కాలేదు. అప్పుడు మా పరిస్థితి అంటే మా ఫాదర్ కొద్దిగా పట్టించుకోకపోతుంది.
నాన్నగారి పేరన్నా వెంకటయ్య. వెంకటయ్య. ఆయన నన్ను ఒక్కని తప్ప ఎవరిని పట్టించుకోకపోతుండే. ఓ ఏదైనా ఉంటే నాకే తెచ్చిస్తుండే, నాతోటే ఉంటుండే. మా బ్రదర్స్ కూడా కోపం వచ్చి 2-3 సార్లు కొట్టారు కూడా మా ఫాదర్ని. ఓకే. అయితే మదర్ ఆ టైంలో ఈ కూరగాయలు అంటారు తెలుసు కదా, వెజిటేబుల్స్, అవి అమ్మి ఆ టైంలో ఆ పైసలతో బియ్యం అప్పటిదప్పుడు తెచ్చి ఆ నైట్లో 9:30-10 గంటలకు మాకు వండి పెడుతుండే. అమ్మగారి పేరు బాగమ్మ. బాగమ్మ. అంటే ఆమె చాదింది మమ్మల్ని. సో ఆమె అगर చాదక పట్టించుకోకపోతే మేము ఎవరో ఎక్కడ ఉంటుంటే మాకే తెలియదు. అదే, ఎందుకంటే ఈ రోజు పిల్లలు ఎలా ఉంటారనేది చూసడానికి తల్లిదండ్రులకు ఎగ్జాంపుల్. సో అమ్మగారిని గుర్తు చేసుకుంటున్నప్పుడల్లా మీకు ఎలా అనిపిస్తుంటుంది? చాలా బాధ అనిపిస్తుందండి. ఎందుకంటే చూసినప్పుడు ఫోటో చూస్తేనే మనకు గుండెలో ఒక రాయి తగిలినట్టు అనిపించి, అమ్మాయి వాళ్ళు ఉంటే ఎంత బాగుంటుండే, మనం మంచిగా అయినాం కదా ఈ టైంలో, అవన్నీ గుర్తు వస్తాయి అనమాట. ఎన్నో కష్టాలు చూస్తూ చూసారు, వాళ్ళు చూసారు, మేము చూసాం కాబట్టి సుఖం చూడలేకపోయారు, వాళ్ళు కష్టాలు చూసే పోయారు పాపం. ఓకే. అమ్మ చిన్నప్పుడు పెంచుతున్నప్పుడు పిల్లలకి ఇలా ఉండాలి అలా ఉండాలి అని ఒక మంచి మాటలు చెప్పి తీసుకొస్తారు. అంత టైమే లేదు అస్సలు. ఆమె ప్రొద్దున వెళ్ళి 3 గంటల వరకు కూరగాయలు కొనుక్కొని వచ్చి పెట్టి అమ్మే వరకే అయిపోతుండే. మాతో పట్టించుకోవడం లేదు ఎవరు. మా సిస్టర్ పట్టించుకుంటే సెకండ్ సిస్టర్ మా గురించి మా దగ్గర వచ్చి ఉంటుండే, మమ్మల్ని ఆమె కొద్దిగా చూస్తుండే. అండ్ అంటే ప్రతి ఒక్కరికి చదువు అంటే చాలా ఇష్టము. ప్రతి తల్లిదండ్రులు కూడా పిల్లల్ని చదివించాలనుకుంటారు కదా. సో మా శంకరన్ ఎంతవరకు చదువుకున్నారు? మా ఇద్దరు బ్రదర్లు మాత్రం 10th చదివారండి, పాస్ అయ్యారు. నేను మాత్రం 5th క్లాస్ అక్కడే ఉండిపోయాను. ఓకే. ఓ 10 years 5thలోనే ఉండిపోయాను. అంటే అర్థం చేసుకోండి, చదువు మనకు కుదరలేదు. మనకు ఎప్పుడైనా నా ఆలోచన ఏంది, డబ్బులు ఎట్లా సంపాదించాలి, చదువు కాదు, ఏం చేస్తూ వస్తాయి డబ్బులు. ఆ టైంలో మెకానిక్ పని స్టార్ట్ చేశాను 73లో. ఓకే. ఆ టైంలో ఒక క్లచ్ వైర్ వేస్తే అప్పుడు వైర్లు తెచ్చి పెట్టుకుంటుంటే మేము రోడ్డు మీద పోయేటప్పుడు, షాప్ లేదు ఏం లేదు, వాళ్ళు నడుచుకుంటూ పోతుంటారు కదా, వాళ్ళని ఆపి మరీ వేసి ఆ టైంలో చారాన ఇస్తుండే మనకు. అంటే ఏ వయసు నుంచి మీరు? 73, 74. మీరు అంటే చిన్న స్కూల్కి వెళ్ళి వచ్చి ఈ పని చేసుకుంటుంటే లైట్ గా, అంటే డైలీ ఉండకపోవు కదా అప్పుడు కూడా ఈ వర్క్. ఇది ఎప్పుడో ఒక బండి అలా దొరుకుతుంది. కానీ అంటే మన చుట్టూ ఉన్న పిల్లలందరూ స్కూల్కి వెళ్ళి చదవడము లేకుంటే ఆడుకోవడము, ఒక వాతావరణం మనం చూస్తుంటాం. మన ఇంట్లో పరిస్థితులు బట్టి మన జీవనం ఎలా ఉందనేది కూడా అర్థం చేసుకుంటాం కదా. సో చిన్నప్పుడు ఇవన్నీ చూస్తున్నప్పుడు మీ మనసు అంటే ఎందుకు ఎక్కువ తపన ఏం పడేది? అంటే ఆ బాధ చెప్పుకోవాలంటే మీకు చెప్పాను కదా, మాకు టైంకు ఫుడ్ లేదు, బట్టలు సరిగ్గా లేవు, బుక్స్ లేవు. స్కూల్కి వెళ్ళాలంటే చినిగిపోయిన బట్టలు వేసుకొని వెళ్తుంటే, అందుకే ఒక మూల కూర్చుంటుంటి. నా ఎగ్జామ్ పేపర్ కూడా నా ఫ్రెండ్స్కు చెప్తుంటే, రాయకపోతే కొడుతుంటే వాళ్ళని, అయ్యో కొట్టి రాయిస్తుంటే. రియల్ ఇది, రియల్గా జరిగింది చెప్తున్నాను ఇది. అంటే ఈ రోజు ఎందుకు నేను ఈ క్వశ్చన్ అడుగుతున్నా అంటే, మీ పిల్లలు అందరూ బాగా చదువుకున్నారు, ఒకరు ఆస్ట్రేలియాలో ఒకరు US లో ఉన్నారు. అంటే కొన్ని కోల్పోయిన వాళ్ళకి దాని విలువ తెలుస్తుంది. అంటే మేము కష్టపడ్డాము, చదువుకోలేదు, మా పిల్లలకు అది రావద్దని మా ఇంటి దగ్గర కూడా చదివించలే వాళ్ళని. ఓకే. ప్రతి ఒక్కరిని హాస్టల్నే పెట్టి చదివించారు. అదే అన్న, విజయవాడ, ఊసూరులో అక్కడ పెట్టి చదివించారు. మా పాప కూడా SB పాటిల్ అక్కడ పెట్టాను ఆమె కూడా. ఓకే. ఆమె డెంటల్ డాక్టర్ ఆమె. అండ్ చిన్నప్పటి నుంచి మీరు కరాటే అంటే చాలా ఇంట్రెస్ట్ అని విన్నాను. అప్పుడు ఇంత కష్టంలో ఉండి కూడా కరాటే పోతుండే. అదే ఏంటన్నా సడన్ గా కరాటే? నన్ను 2-3 కలిసి కొట్టారు అప్పుడు స్కూల్లో. మిమ్మల్ని? స్కూల్లో చిన్న పిల్లలం కదా, కొట్లాడుతుంటే అప్పుడు నాకు ఒకటి ఇంట్రెస్ట్ వచ్చింది. బ్రూస్ లీ సినిమా వచ్చింది ఒకటి, అది చూసిన తర్వాత దాని మీద ఇంట్రెస్ట్ ఎక్కువైపోయింది నాకు. ఓకే. ఆ టైంలో ఇక్కడ సికింద్రాబాద్ వేఎంసీకి వచ్చి సత్యనారాయణ మూర్తి అని మా మాస్టర్ ఉండే, అతని దగ్గర నేర్చుకున్నాను. ఓకే. మీ గురువు గారు 78లో బ్లాక్ బెల్ట్ తీసుకున్నాను నేను. అండ్ కరాటీగా మంచిగా నేర్చుకుంటున్నారు, బ్లాక్ బెల్ట్ కూడా అని చెప్పారు. సో ఆ వృత్తిలో కంటిన్యూ ఇంకొకలా ఉండేది, కానీ తర్వాత మళ్ళీ మెకానిక్ ఎందుకు అయ్యారు? నైట్ మొత్తం వర్క్ చేస్తుంటే నేను, ఏదైనా ఇంజిన్ ఫిట్ చేయాలన్నా, ఇప్పుడు కలర్ చేస్తాం బండికి, బాడీ అలగ్ చేసి అన్ని అలగ్ చేసే కదా కలర్ కొట్టించి ఫిట్ చేస్తాం. అవును. అలా నైట్ మొత్తం 4 గంటల వరకు చేస్తుంటే ఓకే. నేను ఇంజిన్ ఫిట్ చేసి మా పిల్లలకి ఇచ్చి వెళ్ళిపోతుంటే, వాళ్ళు దానికి ఇంజిన్ ఎక్కిచ్చేసి స్టార్ట్ చేసి పెడుతున్నాను పొద్దున వచ్చే వరకు. అండ్ తప్పుగా అనుకోకండి, అప్పట్లో అంటే ఏదైనా మనం పని చేస్తే మనకు వచ్చే సంపాదన కూడా చాలా తక్కువ ఉంటుంది కదా. మీ ఫస్ట్ సంపాదన ఎంత అన్న? ఆ టైంలో డైలీ 10 రూపాయలు అయితే సంపాదిస్తాను. డైలీ 10 రూపాయలు, గ్రేట్ అన్న. 10 రూపాయలు సంపాదించి 5 రూపీస్ నేను మా గురువు ఎవరైతే నాకు షాప్ ఇచ్చాడో అంటే మా మిస్సెస్ వాళ్ళ ఫాదర్కు డైలీ 5 రూపీస్ పంపిస్తుంటే, ఓకే, షాప్ అయినదే కాబట్టి. సో ఇలా 5 రూపీస్ నేను నాకు ఖర్చులు, దోస్తులు, ఆ టైంలో అందరు బాగా వస్తారు, ఇక పైసలు వస్తున్నాయి కదా, బీరు తాగిపిస్తాడు అన్న దగ్గర పోతే అని వస్తుండే. అప్పుడు ఎంత అండి, 50 పైసా, అవును, 40 పైసా బీరు. అండ్ మెకానిక్ గా వర్క్ చేసే మీరు సడన్ గా లాటరీ బిజినెస్ చేయాలని ఆలోచన ఎందుకు? అది చాలా తర్వాత వచ్చింది, అది ఇప్పుడు కాదు. అది మెకానిక్ అయిపోయినాక, మ్యారేజ్ అయిపోయినాక, ఎన్నో కేసుల తర్వాత సింగిల్ నెంబర్ లాటరీ స్టార్ట్ అయినప్పుడు నేను రిక్వెస్ట్ చేశాను,
ఏపీ అప్పుడు తెలంగాణ లేదు కదా, ఏపీ మొత్తం నాకు హోల్సేల్ ఇచ్చారు. ఓకే, అంటే లాటరీ అనేది చెయ్యాలని అంటే ఎందుకు, అంటే లాటరీని ఎందుకు, ఎన్నో ఉంటాయి కదా మీ కళ్ళ ముందర. అంటే మా ఫ్రెండ్స్ ఒక 5-6 మంది అప్పుడు సట్టా అని ఉంటుండే. అన్న వాళ్ళు సాయంత్రం కాగానే ఒక తాగుడు ఎట్లా అలవాటు ఉంటుందో అలా చిట్టీలు పట్టుకుని బుక్స్ పట్టుకుని ఏడబడతాం మూలో కూర్చొని చూసుకుంటా ఆడుతుండే అనమాట వాళ్ళు. ఓకే, అదే ఇందులో ఎంత ఇన్కమ్ ఉన్నదా చూద్దామని చెప్పి ఒక రాయేసి చూసాము. నాకు కూడా ఇప్పుడు పానా అని ఉంటుండే అలా సట్టాలా. పానా అంటే 3 ఇంతలు ఎక్కిస్తారు, 10 రూపాయలు ఇచ్చామనుకో. సింగిల్ నెంబర్కి అయితేనేమో సట్టాలా 10 పెడితే 10 ఇస్తారు. ఈ పానా అనేది పడితే 3 ఇంతలు ఎక్కిస్తారు. ఓకే, అంటే నేను వేసినప్పుడల్లా 2-3 సార్లు నాకు పడ్డది. ఇక ఆడికెళ్ళి నాకు ఇక అలవాటు అయిపోయింది నాకు. ఓకే, అప్పుడు సింగిల్ నెంబర్ లాటిల్ కూడా సైకిళ్ళ మీద అమ్ముతుండే కదా, తీసుకొని అప్పటిదప్పుడు చూస్తుంటే సాయంత్రం వరకు వెయిట్ చేస్తుంటే. అప్పుడు మనకు రేడియోలో వస్తుండే ఏది ఇది నంబర్, ఏం నంబర్ వచ్చింది, ఫస్ట్ నెంబర్ ఏమొచ్చింది, సెకండ్, అవన్నీ పేర్లతో సహా వస్తుండే అనమాట. ఓకే, ఆ టైంలో ఈయన ప్రతాప్ గారు అని స్టార్ట్ చేశారు మన దగ్గర మొత్తం. ఎక్కడ చూడు లాటిల్ నడుస్తుంది. 90s లో ఎప్పుడన్నా 90s? ఇది 93లో ఒకప్పుడు పుట్ట. చెప్పండి. ఆ టైంలో నాకు హోల్సేల్ ఇచ్చారు. అదే సీన్ డీలో ఉంది చూడండి, సంచులలో పైసలు తీసుకొచ్చి వేస్తే ఇట్లా అందరు వేస్తుంటారు కదా పైసలు, ఆ సీన్ నాదే. అది డబ్బులు అందులో తెచ్చేసేది. అందులో ఏం చూపెట్టారు, డీలో కలెక్షన్ చేసి తెచ్చి చూపెట్టారు. అవును, మన ఏంటంటే సింగిల్ నెంబర్ లాటిల్ మనం అందరికి ఇస్తుంటాం కదా, సాయంత్రం కలెక్షన్ చేసుకొని వస్తుండే. అంటే కష్టపడే పైసలు. మూవీ కాబట్టి ఏం చూపెట్టారు, మామూలు చూపించారు. అది చేంజ్ చేస్తారు. బట్ అట్లీస్ట్ అంటే సంచులలో అంత డబ్బు అంటే అప్పుడు మరి అప్పుడు 10 రూపాయల నోట్లు, 20 రూపాయల నోట్లు, 5 రూపాయల నోట్లు. అవును, ఎక్కువ అంటే 100 రూపాయల నోట్లు చాలా తక్కువ, 50 రూపాయల నోట్లు. అవన్నీ ఏం చేయాలంటే ఏడవుతుంది, వాళ్ళు ఇస్తే అప్పుడప్పుడు వేసుకొని అలా పడేసేస్తుండే దగ్గర. ఓకే, రబ్బర్ బ్యాండ్స్ కూడా పెట్టకపోతుండే ఆ టైంలో. సో ఇట్లా డబ్బుని చూసారు, బాగా చూశాను, చాలా చూశాను. తర్వాత ఫస్ట్ ఎంత డబ్బుకు దూరం ఉన్నానో అంత దగ్గర అయిపోయాను డబ్బుకు. ఆ తర్వాత ఇక డబ్బు ఉంటే తెలుసు కదా, పేరుంది, డబ్బు ఉంది. ప్రజలంతా నా ఫ్రెండ్స్ అంతా ఆ టైంలో రౌడీలు వస్తే వాళ్ళకి ఫ్రీ టికెట్స్ ఇచ్చాను. ఎంతో మంది ఇప్పటికి జ్ఞాపకం చేస్తారు నన్ను. మా అన్న ఆ టైంలో నాకు లాటరీ నెంబర్స్ ఇచ్చినందుకు నేను వాళ్ళకి జాగా కొన్నాను, ఇక్కడ ఆ జాగా కొన్నాను, ఇప్పుడు ఇంత డబ్బు వస్తుంది మాకు అని ఇప్పటికి చెప్పుకునే వాళ్ళు ఉన్నారు నా గురించి. వింటాం ఇప్పుడు కూడా చాలా మంది జీవితాల్లో మీరు ఒక జ్ఞాపకం లాగా ఉన్నారు అండ్ చాలా మందికి హెల్ప్ చేశాను. అవును, నేను తీసుకున్నందుకు అది హెల్ప్ చేశాను చాలా మందికి. మేము కూడా సంపాదించాం లేదని కాదు, కానీ హెల్ప్ చేసాం, సంపాదించాం అంతే. ఓకే, అండ్ ఈ ఎక్కువగా అంటే 10 రూపాయల కట్టలు ఎక్కువ సంచుల్లో డబ్బులు అంటే చూసేవాళ్ళు అన్న ఇంత సంపాదించారు అంత సంపాదించారు అది పుకార్లు వచ్చింటాయి కదా. అంటే మన డబ్బే కాదు కదా, అది లాటిలో ఇవ్వాలి కదా. అవును, అలా మనకు 10%, మిగిలింది 90% వాళ్ళకి ఇచ్చేయాలి కదా మనం టికెట్స్ ఇచ్చిన వాళ్ళకు. కానీ చూసే వాళ్ళకి ఒకటేసారి ఇంకా కుబేరుడు అయిపోయారు అనుకుంటారు, కానీ అంతేం లేదు. అప్పటికే మంచిగా అయిపోయాం మనం. 93 వరకు ల్యాండ్స్ ఉండే మనవి, ల్యాండ్స్ అమ్మేసి బిజినెస్ చేసుకుంటాం. అండ్ ప్రతి ఒక్క మనిషికి కూడా ఏంటంటే సందర్భాన్ని బట్టి వాళ్ళ పరిస్థితులు మారుతుంటాయి. సో మిమ్మల్ని కూడా రౌడీలా మారడానికి ఏదైనా రీజన్ ఉందా? చెప్పాను కదా, నేను 80 వరకు కూడా నేను మెకానిక్ పనిచేస్తున్నాను. ఏదో సందర్భంగా గొడవలైనవి, అప్పుడు కొట్టాను. కొడితే ఏంటంటే వాళ్ళు 5 మంది ఉంటే నేను ఒక్కను పంచి కొడితే కరాటే కదా మనం, బ్లాక్ బెల్ట్ పడిపోయారు 2-3. ఆడికెళ్ళి కొద్దిగా పేరు వచ్చింది మనకు, మెకానిక్ శంకర్ అన్న అని వచ్చింది. ఆ కొట్టినందుకు వాళ్ళు నా మీద పగబట్టి నా కాళ్ళ నరాలు నరికేశారు. 80లో కాళ్ళ నరాలు, 2 కాళ్ళే. కానీ 6 నెలలు రెస్ట్ తీసుకున్నాను. అందుకే అంటే జనరల్ గా మనిషికి అంటే ఏదైనా చిన్న దెబ్బ తగులుతూనే కళ్ళడిల్లిపోతాము. 6 months బెడ్ సిక్ ఉన్నాను నేను, అది జెయింట్ అయ్యే వరకు. ఆ తర్వాత స్టార్ట్ అయింది ఈ మూవీ. నేను రాననుకున్నారు ఫీల్డ్లో, అడిగి స్టార్ట్ చేశాను నేను కూడా. అంటే అంత ఏంటి అంటే అంత బాధ అనిపించింది అనమాట. నేను ప్రజల గురించి ఏదో చిన్న దెబ్బ కొడితే నన్ను ఇంత రాక్షసులాగా మీద పడేసి నన్ను ఇట్లా కోశారు 30 members. ఊరుకోవద్దు ఏమన్నా కానీ దిగామంతే. 30 మంది కానీ తర్వాత 30 మందికి ఏమన్నా చేశారా అంటే చెప్పడం? ఉంటారు కదా, మా పిల్లలు కూడా ఊరుకోలేదు, వాళ్ళ మీద పగ తీసుకున్నారు, అందరినీ గుర్తుపడేశారు వాళ్ళు. అండ్ మీ జీవితంలో నేను ఒకటి విన్నా అన్న, 50 రూపాయలకు కూడా డబ్బు తీసుకొని రౌడీజం చేశారని, అది నిజమేనా? అదే గొడవ ఇది. మన షాప్ ముందు, నా మెకానిక్ షెడ్ ముందు మరోడు అతన్ని పోయి కొడుతున్నారు 50 రూపీస్ గురించి. 50 రూపీస్ గురించి ఎందుకు కొడుతు? ఆయన పిలిచాడు, అన్నా అని పిలిస్తే పోయాను. నువ్వు కూడా రాసి వెళ్ళిపో అన్నారు వాళ్ళు. అప్పుడు గుర్తుపట్టారు కదా మనం. కొట్టాను, అదే ఇష్యూ. ఫస్ట్ అది కొట్టిన నుంచి 7 వరకు వచ్చింది. ఒక పంచ్ ఇంత పని చేసింది. ఒక పంచ్ ఇంత పని చేసినప్పటికీ మీరు గాయపడినా ఇంకొకరి కుటుంబంలో నవ్వులు ఇచ్చారు కదా, చాలా మందికి ఇచ్చారు. ఎగ్జాక్ట్లీ. ఎంతో మంది నా ఎంబడున్న వాళ్ళు ఇవాళ
కోటి రూపాయలు సంపాదించుకున్నారు బిజినెస్ చేసుకుంటూ. ఎంత సంపాదించుకున్నారు చేసుకుంటున్నారు కూడా. ఆ చిరునవ్వు కూడా వాల్యూ లేనిది. అంటే సంతోషం అనేది డబ్బులు ఇస్తే రాదు. అంత డబ్బు వచ్చినా డబ్బు వెనుక పడలేదండి. అది ఉన్నా మా పిల్లలకి ఇచ్చేసాను, మనకు ఉన్నంత జాలనుకున్నాం అంతే. ఇప్పుడు పిల్లలు పెద్దగా అయిపోయారు, మ్యారేజ్ అయిపోయింది, ఎవరు బతుకు వాళ్ళు బతుకుతున్నారు కదా, అవును నాకు టెన్షన్ లేదు. పాప అమెరికాలో ఉంది, ఇంకేం టెన్షన్ నాకు. ఆమె ఎగ్జాక్ట్లీ పిల్లల క్షేమం ఇప్పుడు ఉన్నది నేను నా మిస్సెస్ ఇద్దరమే అవును. అంతే. అండ్ అదర్ ఎండ్ లో మీ దగ్గర పాత జావా బైక్ ఉంది, అది ఇంకా చాలా ఇష్టము. మొన్న శ్రీరామనవమికి ఇంటి దగ్గరకు వచ్చినప్పుడు కూడా సర్వీస్ కి పంపించారని విన్నాను. అవును. ఇప్పటికి కూడా దాని మీద అంత ప్రేమ ఎందుకు, ఎలా? అంటే ఆ బండే నన్ను కాపాడింది 2-3 జాగాలలో. సెంటిమెంట్. Okay. నైట్ లో నేను 12 o'clock నారాయణగూడకి వస్తుంటే హా అన్న. 6 నంబర్ దగ్గర రౌడీలు నైట్ లో 12 o'clock పడి ఉన్నారు. ఓకే నేను వస్తున్నాను, ఒక్కనే వస్తున్నాను, ఒక్కరే అటాక్ చేయడానికి వస్తే దాని మీద కట్ కొట్టుకుంటూ వెళ్ళిపోయాను అనమాట. వా. అంటే రక్షించింది నన్ను. హా. నేను బండి నడిపిస్తే అసలు దొరకకపోతుంటే ఎవరికి, ఓ ఆ స్టైల్ ఉంటుండే మనది. అలా మెకానిక్ కదా మనం, మెకానిక్ అంటే ఎట్లా నడిపిస్తారు కార్ అయినా కానీ అది. కానీ అంటే బండి నడపడం దొరకకపోతుంటే పండబెట్లో కొడితే సైలెన్సర్ కింద తాకుతుండే. ఓ, అంత కట్స్ కొడతారు. ఓకే, అంటే ఎవరన్నా చూసి ఇన్స్పైర్ అయ్యి బండి తోడడం నేర్చుకున్నారా? లేదు, ఫస్ట్ నుంచి అలవాటు ఉంది అట్లా నాకు మోటార్ సైకిల్. ఓకే, అంటే లైఫ్ లో కూడా ఫీల్డ్ లో రాకముందు నుంచి కూడా మెకానిక్ పని చేస్తుంటాం కదా, అప్పుడు అలవాటు ఉంది మనకి ఇట్లా నడిపించాలని. నైస్. రఫ్ గా నడిపిస్తుంటాం బండి. అండ్ బేసిక్ అంటే ప్రతి ఒక్కరి జీవితంలో మనం ఎటువంటి కష్టంలో ఉన్నా బయట వాళ్ళకి ఒకలా ఉంటాం, కానీ మన ఇంట్లో మన క్షేమం కోరుకునే వాళ్ళకి ఇంకొకలాగా కనిపిస్తాం. మరి వైఫ్ గా అనితమ్మ గారు మీకు ఎలాంటి సపోర్ట్ ఇచ్చారు? ఇలాంటి ఆమె ఇప్పుడు 80 నుంచి చూస్తుంది నన్ను, వాళ్ళదే కదా షాప్ నడిపిస్తున్నా. అవును, 80 నుంచి నా కష్టాలు చూస్తుంది, నాకు దెబ్బలు చూసింది, కానీ భయపడతారు కదా ఆడవాళ్ళు ఇంతసేపు ఉన్న కానీ క్షేమం నాకు కోరుకుంటారు కదా. సాత్ ఇచ్చింది ఆమె. హా, ఎలా మ్యారేజ్ అంత చేసుకుంది నమ్మకం? నన్ను 85 లో. అంటే ఆ సపోర్ట్ ఎలా వచ్చింది? అంటే కష్టపడతారు. డైలీ ఇప్పుడు మనం కూర్చొని భోజనం చేస్తాం, డైలీ ఒక దగ్గర కూర్చొని భోజనం చేస్తాం. ఎలా ఉంటుంది చెప్పండి? నేను మంచితనం చెడుతనం తెలిసిపోతుంది కదా. అవును వీడు మంచోడా కాదా అని తెలుసుకోనికి 10 రోజులు అవసరం లేదు కదా. అవును. అలాంటిది మేము కంటిన్యూ ఆ ఇంట్లోనే ఉంటుంటే నేను. ఓకే. మా ఇంట్లో ఫుడ్ లేదు కదా ఆ టైంలో, వాళ్ళ ఇంట్లో దొరుకుతుండే నాకు ఫుడ్ బాగా. డైలీ మా అత్తమ్మ ఏదైనా ఒక ఐటమ్ వండి నాకు పెట్టే వరకు ఎవరికి పెట్టదు. ఓ, అంత ప్రేమ. అంత ప్రేమ చేస్తుంది. ఓకే, మరో అమ్మ ఆమె దిక్కే అమ్మ నాన్న దగ్గర. భోజనం పెట్టింది మాత్రం ఆమెనే, నాకు పెంచింది మా అమ్మ అయితే భోజనం పెట్టింది మాత్రం మా అత్తమ్మ, మిస్సెస్ వాళ్ళ అమ్మ. నైస్ అన్న. అండ్ ఈ రోజు వాళ్ళ పిల్లలకు పెట్టకుండా నాకు పెడుతుండే. అదే కదా, కన్న పేగు కన్నా పక్కన నుంచి మీకెంత వాల్యూ ఇస్తున్నారంటే అంత ఎలా అంటే. మొన్ననే కాలం అయింది ఆమెది, ఓకే, ఒక 1 year కూడా కాలేదు ఇంకా. కానీ వాళ్ళ జ్ఞాపకాలు ఇవన్నీ తలుచుకుంటున్నప్పుడు వస్తుంటాయి. చాలా అంటే ఎట్లా ఫీల్ అవుతుంటారు? అంటే ఎక్కువగా బాధపడడం ఇట్లా. ఇప్పుడు చాలా మంది మాత్రం బయటికి చూపెట్టుకుంటారు ఫీలింగ్, కొంతమంది లోనే ఉంటుంది అది, ఆ బాధ వాళ్ళకే తెలుస్తుంది, అది ఓకే, చెప్పుకోలేము అనమాట. అండ్ మీ పిల్లల గురించి కూడా చూసుకున్నా అంటే సినిమాలలో చూస్తామన్నా, అంటే ఇంట్లో వాళ్ళకి ఏదైనా ప్రమాదం ఉన్నా, ఇంట్లో వాళ్ళు ఏదైనా సొసైటీ కోసం ఫైట్ చేస్తున్నా ఎక్కువగా పిల్లల్ని ఫారెన్ కి పంపించి చదివించడమో, దూరం ఉండి చదివించడమో, వాళ్ళ క్షేమం ఎక్కువ ఆలోచిస్తారు. నాకు ఫస్ట్ థింగ్ పిల్లల్ని చదివించాలి అంటే, మీరు చదువు 5లోనే అయింది, కానీ వాళ్ళని చదివించాలనే సంకల్పం ఎందుకు వచ్చింది? అండ్ దూరం పెట్టి చదివించాలనే ఆలోచన ఎవరిది? అంటే మా పరిస్థితి చూసాము కదా, మా 3 బ్రదర్స్ది. మాకు చదివించడం లేరు, బుక్స్ కూడా లేవు మాకు. వాళ్ళకి అది రావద్దు, ఇంకోటి మన పేరు చెడు ఉంది ఆ టైంలో, అట్లా కొడుతున్నాడు రౌడీ అని చెప్పేసి పిల్లల మీద రిమార్క్ పడొద్దు అని చెప్పి నేను అందరినీ హాస్టల్లో వేసాను. ఓకే. తర్వాత బాబును 17 years అవుతుంది, ఎంబీఏ చేయించాను లండన్లో ఫస్ట్. పెద్ద బాబు ఒకరు యుఎస్, ఒకరు ఆస్ట్రేలియా, ఒకరు ఇక్కడ కోకాపేటలో ఉన్నారు. మళ్ళీ ఇప్పుడు పెద్ద అయినా కోకపేట, ఇప్పుడు పెద్ద ఆయన రగన్న కోకాపేట, ఇప్పుడు మోకేలకు చేంజ్ అయ్యిండు, అక్కడ ఉంటున్నాడు. ఓకే. అతనికి 2 పాపలు. అండ్ పిల్లలు అంటే ఒక చిన్నప్పుడు అంటే వాళ్ళకి నాన్న ఏం చేస్తున్నారు, అమ్మ ఏం చేస్తున్నారు, ఇవన్నీ చాలా తక్కువ ఆలోచన. వాళ్ళకి ఏం తెలియదు, అసలు తెలియనియలే నేను. అదే ఇప్పటికి నా పిల్లలు పలానా మనిషి అని చెప్పుకోరు నా పేరు, అదే అలా పెంచాము వాళ్ళని మేము. ఎక్కువ సోషల్ మీడియాలో కూడా ఇప్పుడు చాలా మంది చూస్తున్నారు కదా మీరు, మా డాడీ ఆ పేరు, నా డాడీ ఈ పేరు అని చెప్పుకుంటారు. మా పిల్లలు ఇప్పటివరకు చెప్పుకోరు. ఎగ్జాక్ట్లీ, చెప్పుకోవాలంటే చిన్న చెప్పరు కూడా, చెప్పారంటే చెప్పరు అంతే. మన ఇంట్లో పెట్టుకొని మనం మందు వాళ్ళు బతికినింటే కొన్ని అయితే చూస్తుండే మన స్టైల్ చూస్తారు, ఏం చేస్తున్నాం మనం, ఏదైనా పెట్టుకుంటున్నాం దగ్గర, ఏదైనా వస్తువు పెట్టుకుని వాళ్ళు చూస్తుండే, అది చూసి వాళ్ళు పెట్టుకుని స్టార్ట్ చేసారు చిన్నప్పుడు. అది చూసే నేను హాస్టల్ వేసేసాను పిల్లలకి. ఓకే, అర్థం చేసుకోండి, చెప్తే బాగుండే. కానీ అంటే అట్లాంటి మనసు కూడా ఉండడం చాలా గొప్పది. నేను వెళ్ళిపోయి స్కూల్ పోయేటప్పుడు మా పెద్దోడు తీసి అది సాక్స్ వేసుకొని పెట్టుకుంటుండే కట్టెల్లా. అది చూసి చెప్తే అప్పటి నుంచి చేంజ్ చేసిపోయింది, తీసుకెళ్ళి విజయవాడలో వేసేసాను. అండ్ ఈ రోజు వాళ్ళకి ఒక మెచ్యూరిటీ వచ్చి ఉంటుంది, నాన్న పలానా టైంలో ఇలా ఉండేవాళ్ళు, ఇవన్నీ అర్థం అవుతుంటాయి కదా. తర్వాత వాళ్ళకే తెలిసి వచ్చింది, వాళ్ళ హాస్టల్లో ఉన్న పేరు వస్తుండే కదా, అది వస్తుంది.
ఆయన పక్క వాళ్ళు కూడా చెప్పలే అప్పుడు కూడా వాళ్ళు, కానీ ఇట్లా దెబ్బలు దాకా ఈ శంకర్ గారికి అట్లా అని రేడియోలలో టీవీలో వస్తున్నాయి కదా, ఇక అంతా చూస్తుండే వాళ్ళు. ఇక అప్పటి నుంచి కొద్దిగా వాళ్ళకు కూడా అర్థమైంది ఏంటంటే డాడీ మీద ఇట్లా పగబట్టి చేశారని చెప్పేసి వాళ్ళు. కానీ మీరు ఒక తండ్రిగా, అంటే శంకర్ అన్నగా కాకుండా ఒక తండ్రిగా ఎలా వాళ్ళకి చెప్పేవాళ్ళు మాటలు, అంటే ఎలా వాళ్ళని? అంటే అసలు నాకు టైమే లేదు వాళ్ళతో మాట్లాడడానికి. అయ్యో, అసలు అనుబంధం చాలా ఎక్కడ కలుస్తుంటే వాళ్ళని. కానీ మీ మనసులో చాలా ఇంటి దగ్గర ఉన్న రాత్రి 2 గంటలకు వస్తుంటే నేను లేచే వరకు వాళ్ళు స్కూల్ వెళ్ళిపోతుండే. ఎక్కువ వాళ్ళ అమ్మనే చూసుకుంది వాళ్ళని. మా బ్రదర్ నందన్న అన్నాడు, ఆయన కూడా బాగా చూసుకుంటే పిల్లలు. ఒక తండ్రిగా మీరు 100% ఇచ్చారంటారా పిల్లలకి? ఏదన్నా చిన్న వెలతి ఉందంటారా? అంటే నేనైతే పిల్లలకి ఏం చేయలేదు, మా మిస్సెసే మొత్తం చూసుకుంది. స్కూల్కి పోయా ఒక్క దగ్గర కూడా నేను పోయి మా పిల్లల్ని స్కూల్లో వేయలే, మా బ్రదరే పోయి వేసాడు. ఓకే, వాళ్ళ చదువులు ఎలా ఉన్నారు అది చూసుకుంటుంటే చెప్తుంది కదా. ఏమైనా తక్కువ అంటే మనం పంపిస్తాం అంతవరకే, కానీ వాళ్ళతో కూర్చొని టైం ఇచ్చేదంత టైం లేదు మనకు. కానీ ఆ రిజల్ట్స్ అంటే ఇప్పుడు బాగా చదువుతున్నారు, మంచిగా అనుకున్న విధంగా, అండ్ మీరు పడ్డ బాధలు మీ పిల్లలకి తెలియకూడదని అనుకున్నారు. బట్ ఈ రోజు కూడా ఎన్నో ఇంటర్వ్యూస్ లో మీ గురించి వస్తుంటాయి, ఎన్నో వార్తలలో సర్క్యులేట్ అవుతుంటాయి. ఇవన్నీ తెలిసినాక అట్లీస్ట్ వాళ్ళ మనవాళ్ళు పిల్లలు వీళ్ళందరూ వస్తుంటారు కదా, సో ఎక్కడన్నా అనిపిస్తుంటది అబ్బా ఇవన్నీ రాకుండా ఎప్పటికోసారి ఎండ్ అయితే బాగుంటుంది. ఇప్పుడు సోషల్ మీడియా ఎక్కువైపోయింది. అవును, చిన్న పిల్లలకు కూడా మన ఫొటోస్ కనబడుతున్నాయి. అవును, యూట్యూబ్ లో మన పాటలే కానివ్వండి మన మీద రాస్తున్నాయి, ఇప్పుడు వస్తున్నాయి కదా. అవును, చంద్రబోస్ గారు కూడా ఒక పాట రాశారు నా మీద. ఫస్ట్ పాట నా మీదనే రాశారు. హాస్టల్లో ఉంటుండే మన ఇంటి దగ్గర. ఓకే, పాలిటెక్నిక్ కాలేజ్ అని ఉంది, అందులో ఆయన హాస్టల్లో ఉంటున్నప్పుడు ఫస్ట్ పాట రాసిందే నా మీద ఆయన. అంటే ఆయన చంద్రబోస్ గారు కూడా అక్కడ హాస్టల్లో ఉండి నా గురించి తెలుసుకుంటుండే. అంటే శంకర్ అన్న ఏం చేస్తుండు అనేది ఆయనకు తెలుసు. అవును, ఆ టైంలో కూడా నన్ను ప్రజలు బాగా లైక్ చేసారు. ఈ రౌడీలు చస్తే బాగుండన్నంత. అంబర్పేట అంటేనే ఒక రౌడీ ఈజం. అంబర్పేట ఆటో రావాలంటే కూడా రాకపోతుండే, మీరు తెలుసుకోండి ఈ విషయం. అంత రౌడీ ఈజం ఉండే అంబర్పేటలో. ఓకే, అంటే ఏం చేసేవాళ్ళు? వీళ్ళంతా క్లీన్ అయిపోయింది. అంటే అంత వస్తువులు అరటి బండ్లను కూడా వదలకపోతుండే, 5 రూపాయలు కూడా అలా చేస్తుండే డైలీ. ఓకే, అంటే తప్ప ఎవరన్నా డబ్బులు ఇవ్వకుండా ఏం చేసేవాళ్ళు? కొడుతుండే వాళ్ళని, బండ్లు ఎత్తేస్తుండే, సేమ్ మనం మూవీలలో చూపించినట్టు తీసి పడేస్తుండే, గరీబుల మీద చేసుకుంటుండే అట్లా. ఇప్పుడు అందరూ ఎదిరించలేరు కదా. అవును, అది నేను ఎదిరించా. ఎగ్జాక్ట్లీ, ఎదిరించినందుకు నన్ను కాళ్ళ నరాలు నరికేశారు. ఇప్పుడు రావద్దు బయటకని అడిగే స్టార్ట్ చేశాను మూవీ నేను. ఇక అండ్ మీతో పాటు ఆ రోజు మీ వెనకాల నిలబడిన వాళ్ళలో ఇప్పటి వరకు మీతో ఉన్న వాళ్ళు ఎవరెవరు ఉన్నారు? అంటే చాలా మటుకు అందరు చనిపోయారు. అన్న ఒకళ్ళిద్దరు ఉన్నారు, వాళ్ళ బిజినెస్ ఏజ్ అయిపోయింది వాళ్ళకి కొద్దిగా. అంతా యంగ్ జనరేషన్ మొత్తం. మేము కూడా యూతే కదా. ఎగ్జాక్ట్లీ, 68 వచ్చినా ఇంకా స్ట్రాంగ్ ఉన్నారు. అందుకే అంత యూత్ పిల్లలు ఉంటారు నాయంబడి. చిన్నోళ్ళని పెట్టుకుంటాను, నాకు ఇష్టం అన్నమాట. ఓకే, పెద్దోళ్ళని చాలా మటుకు పెట్టుకున్నాం కాబట్టి ఇప్పుడు చిన్నోళ్ళని. కానీ ఎంత మందిని పెట్టుకున్నా ఈ రోజు కూడా నాకు తెలుసు 97 మంది నుంచి 100 మంది పిల్లల్ని చదివిస్తున్నారు. ఎవరైనా వచ్చి ఒక షాల్వా ఇచ్చినా నాకు ఇది ఇవ్వద్దండి, అలా చదివిద్దాం, ఇవి నాతోనే. బుక్స్ కానీ ఏమైనా పెన్లు, బుక్స్, వాళ్ళకు కప్పుకునే దుప్పట్లు కానివ్వండి, బ్యాగ్స్ కానీ ఇలా తెమ్మని చెప్తాను ఇప్పటికి. అండ్ నేను ఇంటికి వచ్చినప్పుడు కూడా ఒక ఆర్ట్ చూసా అన్న, అంటే బ్లైండ్ స్కూల్ పిల్లలు కూడా వాళ్ళు లిపి రాసిచ్చారు, శంకరన్న వి లవ్ యూ సో మచ్ అండ్ వి వాంట్ టు సీ యూ యాజ్ ఎమ్మెల్యే అని రాసిచ్చారు. సో వాళ్ళకు కూడా మీ మీద అంటే ఇప్పటికంటారు ఆ పిల్లలు. ఎప్పుడైనా వెళ్తుంటాను కదా నా బర్త్డే కానీ, మన సర్కిల్ ఎవరు బర్త్డే అయినా అక్కడ భోజనం పెట్టిస్తాను, మన ఫ్రెండ్స్ కానీ. అప్పుడు కూడా వాళ్ళు అడుగుతారు, అన్న మిమ్మల్ని ఎమ్మెల్యేగా చూడాలని మాకంటే. వద్దమ్మ ఇట్లా బాగున్నా కదమ్మా, అప్పుడైతే రాను కదా అంటే వద్దమ్మ వద్దంటారు. ఓకే, మీరు రానందుకు వద్దంటారు. వద్దు మీరు ఇట్లనే బాగున్నారు అంటారు. కానీ రాసి ఇవ్వడం అనేది అంత ఈజీ గ్రేట్. అది వాళ్ళు చెప్పుకోలేక నాకు పేపర్ మీద రాసి ఇచ్చి ఎంతో మంది ఇచ్చారు ఇట్లా పిల్లలు, చిన్న పిల్లలు. మనుషులు అంటే ఎందుకు చూస్తే ముందల్లా మీరు ఎమ్మెల్యే కావాలి అని ఉంది. ఎగ్జాక్ట్లీ, కానీ మనుషులు అంటే ఎందుకన్నా మీకు అంత ఇష్టం? అంటే మనిషిని ఎవరన్నా చూసినా ఏదో ఒక రకంగా ఆలోచిస్తారు. ఇప్పుడు చిన్నప్పటి నుంచి అయ్యమ్మ పైసలతో తినుకుంటా పెరిగిన తరీక అలా ఉంటుంది పద్ధతి. ఏం లేకుండా వచ్చినాం కాబట్టి గరీబ్ వాళ్ళ గురించి ఏందనేది నాకు తెలుసు కాబట్టి ఆ గరీబ్ తనంలో ఎంత బాధపడ్డాము, వేరే బాధపడకూడదని ఉన్న దాంట్లో సాయం చేస్తున్నాను నేను ఇవాళ. ఓకే, గరీబ్ వాళ్ళకి చేస్తాను, ఉన్న వాళ్ళకి అసలు చేయను. మరి ఇంత మనసు ఉంది మీ దగ్గర, కానీ ఒకప్పుడు చూసుకుంటే రౌడీ షీట్ అనే సెగ్మెంట్ మీ దృష్టిలో పెట్టారు. అంటే ఒక వ్యక్తి మీద రౌడీ షీట్ ఓపెన్ అయిందంటే దాని మీనింగ్ ఏంటన్నా? ఈ రౌడీ అంటే ఏంటంటే ఇక ప్రతి పండగ కానీ ఎలక్షన్లో కానీ తీసుకుపోయి లోపటేస్తారు. ఎలక్షన్లు కారణం కాదు, ఉండదు, గొడవలు చేస్తారు వీళ్ళని చెప్పి. అంటే అందరు ఒక తీరు ఉండరు కదా, రకరకాల. అది వాళ్ళు ఆలోచించాలి. అది
ఇక అందరిని రౌడీ అంటే రౌడీగానే చేయిస్తారు. అండ్ ఇంకొకటి కూడా విన్నాను, అంటే ఇది రూమరో నిజమో నాకు తెలియదు, నగర బహిష్కరణ కూడా చెయ్యాలి, ఈయన కంట్రోల్ చేయాలంటే అని ఒక మాట విన్నాను, నిజమేనా? నన్ను 3 times చేశారు 3 times. నగర బహిష్కరణ. అంటే ఏంటన్నా, అంటే ఏంటి ప్యాటర్న్? అంటే మనం ఇప్పుడు హైదరాబాద్లో అడుగు పెట్టొద్దు, అవుట్స్కట్స్లో ఉండాలి. వస్తే అరెస్ట్ చేసి దానికి జైలు ఉంటుంది 2 years. ఓకే. అది బహిష్కరించిన తర్వాత మనం ఇట్లా దొరికితే సిటీలో 2 years డైరెక్ట్ జైలు ఉంటుంది. 2 years. మరి ఆ టైంలో మీరు ఎలా, అంటే కుటుంబము, సొసైటీ ఇక అందరిని వదిలేసిపోవాల్సి వస్తుంది 6 నెలలు. అంటే మీరు తీసుకున్న, అంటే మీరు నిలబడిన చోట్లో న్యాయం కోసం నిలబడుతున్నా అని మీ మనసు చెప్తుంది, కానీ ఏ దానికి నిలబడినా సరే మిమ్మల్ని చూసే విధానంలో మంచి చేయడానికి కాకుండా అందరిలో చూస్తున్నారు. మనం బీజేపీలో ఉన్నాము, ఓకే, కాంగ్రెస్ గవర్నమెంట్ వచ్చింది, వాళ్ళు ఏం చేస్తుండే, వీడు మనకు అగనిస్ట్ చేసిండు, పోలీసులతో మాట్లాడి కమిషనర్తో మాట్లాడి పంపించేస్తుండే. మీరు పగ తీసుకుంటుండే మా మీదే, ఎందుకంటే వేరే విధంగా తీసుకోలేకపోయారు కదా, ఈ బహిష్కరణతోటి పగ తీసుకుంటుండేవారు. 2-3 సార్లు అంటే చిన్న విషయం కాదు కదన్నా. ఇక వాళ్ళ గవర్నమెంట్ వచ్చినప్పుడు వాళ్ళు చేశారు నా మీద. సరే, మీ అంటే మన గవర్నమెంట్ వచ్చినప్పుడేమో మనం ఉంటుంటివి, వాళ్ళ అగనీస్ట్ గవర్నమెంట్ వచ్చినప్పుడు వాళ్ళు తడిపారు చేస్తుండే మనల్ని. ఎంత దూరం మన పొద్దున వచ్చి రాత్రికి పోతుండే నా ఎంబడి అందరు అక్కడ అంతవరకు. అంటే దేవుని దేవల్లే నేను బయట ఎప్పుడున్నా కానీ ఏం కాలేదు, ఇంకా భయపడుతుండే, ఎందుకంటే ఎప్పుడు వచ్చి ఏం చేస్తాడో ఎవరన్నా ఏమన్నా అంటే భయం కూడా ఉండే అందరికి. అంటే మన వాళ్ళని టచ్ చేయాలంటే, శంకరన్న మనుషులను టచ్ చేయాలంటే డేంజర్ రా, వదలడు అనేది ఒకటి తెచ్చుకున్నాను. అండ్ జనతా గ్యారేజ్ లో మేము చూస్తే, అంటే మోహన్ లాల్ గారు వెనకాల 6-7 మంది ఉంటారు. సో మీకు ఎంతమంది ఉండేవారు అన్న, అంటే పక్కనే ఎప్పుడు అంతే 5-6 మంది సేమ్ పెట్టారు అంతే. ఓకే, సేమ్ అదే షెడ్యూల్ వర్క్ చేసేవాళ్ళు. 5-6 members వాళ్ళు కూడా వర్క్ చేస్తుండే. ఓకే. అందరి దగ్గర 30-40 మంది ఉండేటట్టు మన దగ్గర లేదు, సింపుల్. ఓకే. అండ్ పీడీ యాక్ట్ కింద కూడా 12 నెలలు జైలు అని చెప్పారు. అండ్ ఓవరాల్ గా 4 నుంచి 5 సంవత్సరాలు జైల్లో ఉన్నానని చెప్పారు. సో 4 సంవత్సరాలు జైలు, ఆ 4 గోడల మధ్య నా అనుకున్న వాళ్ళు కనిపించకుండా ఒక మనిషిగా మీరే మిమ్మల్ని మీ గురించి ఆలోచిస్తుంటారు కదా, సో ఆ టైంలో మీకు ఏమనిపించేది అన్న? ఇప్పుడు డైరెక్ట్ జైలు పోనోడు పీడీ యాక్ట్లో పోతే ఆడు అన్ననే చచ్చిపోతాడు. ఓకే. తెలియక అప్పటికి 30 సార్లు పోయి వచ్చిన వాళ్ళం జైలుకు. మాకేమనిపిస్తుంది చెప్పండి, ప్రతి కేసులో 2-3 నెలలు ఉన్నాం కదా, కాబట్టి అలవాటు అయిపోయింది. 9 నెలలు 10 నెలలు పెద్ద మాకు ఫరక్ ఏమనిపోకు, ఇంకా మంచిగా తయారై వస్తుంటే ఎక్సర్సైజ్ చేసుకొని ఫ్రెష్గా తయారై వస్తుంటే ఇంకా మంచి. అంటే అందరూ గుండె ధైర్యంతో ఉండలేరు. ఎగ్జాక్ట్లీ. అది ఇక అది అర్థమయ్యేటోళ్ళకి అర్థమవుతుంది, గుండెని గట్టిగా చేసుకున్న వాళ్ళకి అర్థమవుతుంది. ఎందుకంటే అన్ని టోకన్లు తిన్నాం కదా, ఇప్పుడు 6 నెలలు బహిష్కరించారు, సేమ్ ఇది అంతే కదా. ఇప్పుడు పిల్లల్ని చూడకుండానే ఉంటున్నాం కదా ఎక్కడ, ఇదంతే జైలు అన్నా నయం కదా. కమస్కం 2 రోజులకు ఒకసారన్నా పిల్లలు పిల్లం వచ్చి ఆడ జైలు కాడ వచ్చి కలిసిపోతారు. కానీ అంటే మేము సినిమాలలో చూస్తుంటాం అన్న, జైల్లో లైఫ్ ఇలా ఉంటుంది, ఖైదీలు ఇలా ఉంటారని. మీ ప్రకారం మీరు చూసిన జైలు లైఫ్లో ఎలా ఉంటుంది? అంటే ఇప్పుడు కొంతమంది జైల్లో చూపెట్టేది కరెక్ట్, అది పేరులోనికి ఒక విధంగా ఉంటుంది. మన తెరువు కూడా రాడు, ఉన్న వాళ్ళే అన్ని తెచ్చిస్తారు, కాళ్ళు వస్తారు, చేతులు వస్తారు, నీళ్లు పెడతారు, అన్నీ ఉంటాయి. అది సేమ్ రియాలిటీ షో అది. ఓకే. చిన్న చిన్న ఇబ్బందులు చేస్తుంటారు కదా, అటువంటి ఇబ్బందులు ఏమన్నా? నాకు ఎవ్వరు చెప్పు, ఎందుకంటే నేను వస్తాలకు పండగ. అవునా? శంకరన్న వచ్చిండు, శంకరన్న వచ్చి అంటే వాళ్ళు ఏం చేసేది ఒక బీడీ గురించి. అంటే జైల్లో ఒక బీడీ కట్టేస్తే వాడు ఏమైనా చేస్తాడు లోపలని, జ్ఞాపకం పెట్టు. అలాంటి వానికి ఒక బీడీ కట్టిస్తే వాడు కాళ్ళు ఒత్తుతాడు, ఇంకే ఫుడ్ తెచ్చి పెడతాడు, మన బట్టలు ఉత్తుతారు, అన్నీ చేస్తారు వాళ్ళు పాపం. ఓకే. అండ్ అంటే జైల్లో అంటే ఎవరన్నా అంటే తప్పు చేసి వచ్చిన వాళ్ళు ఉంటారు, తప్పు చేయని వాళ్ళు ఉన్నారు, తప్పు చేసిన వాళ్ళు కూడా ఉన్నారు. ఇలాంటి వాళ్ళ గురించి కూడా అక్కడ ఉండి కొంతమంది ఉన్న వాళ్ళు ఏం చేస్తారు, పైసలు ఇచ్చి నువ్వు ఓరాయి మావన్ కేసులను పంపించిన వాళ్ళు కూడా ఉన్నారు ఆ టైంలో. ఓకే, నిజమే ఇవన్నీ రియల్. కానీ ఇవన్నీ చూస్తుంటారు, అంటే తప్పు చేయకుండా కష్టం అంటే ఇబ్బందుల్లో అంటే అమాయకులు నిరికిస్తుంటారని అంటారు కదా, వాళ్ళని చూసినప్పుడు ఏదైనా ఒక స్టోరీ. ఇప్పుడు లేదు, ఇప్పుడు సోషల్ మీడియా అప్పట్లో చాలా జరుగుతుండే. ఇప్పుడు గరీబ్ వాళ్ళు కూడా ఏం చేస్తారండి, ఇంట్లో ఫుడ్కి పైసలు లేవన్నప్పుడు ఒక 500 ఇస్తాం, నువ్వు జైలు పోయారా 10 రోజులు అంటే 500 మా ఇంట్లో తింటారు కదా అని పోతాడు. ఆయనకి అన్నం దొరుకుతుంది ఇప్పుడు జైల్లో, ఇంట్లో వాళ్ళు కూడా మంచి ఇక్కడ 500 తోటి బతుకుతారు కదా, అట్లా ఆలోచిస్తుండే పోయేవాళ్ళు కూడా. ఓకే. అండ్ ఈ జైల్లో పరిచయాలు అవుతుంటాయి, అండ్ కొన్ని చోట్ల విన్నాను పరిటాల రవి గారు కూడా మీకు జైల్లో పరిచయం అయ్యారు, ఒక మర్డర్ అటెంప్ట్ గురించి అడిగారు అని, అది ఏంటన్నా? సూర్య ఉండే నేను జైలు ఉన్నప్పుడు డబుల్ మర్డర్ కేసులో నేను లోపల ఉన్నాను. సూర్యుని చంపనీకే జైల్లో చాలా ప్రయత్నాలు చేశారు రవి గారు. అప్పుడు నాకు ఆఫర్ ఇచ్చాడు, ఓకే, వేరే వాళ్ళతో పంపించి జైల్లో వేసేసాయంటే అలాంటి పనులు చేయను, నేను డబ్బు తీసుకొని మర్డర్ చేసేటోని కాదు, నేను నా సొంత పనుల మీద వాడుకుంటా అని చెప్పేసాను. ఓకే. ఆ టైంలో సూర్య నాకు చాలా దగ్గర అయింది లోపల. అయితే సూర్యుని చాలా బాధ పెడుతుండే జైల్లో. నేను సూపరింటెండెంట్తో మాట్లాడి గంజి అని ఉంటుంది
అదొక అందులో వీళ్ళు తప్ప ఎవరు ఉండరు అనమాట. గేట్లు ఎప్పుడు బంద్ ఉంటాయి, ఎవరు వెళ్ళలేరు. అందులో లేపించి వాళ్ళకి అక్కడ ఫుడ్ అరేంజ్మెంట్ చేసినారు. అక్కడ కూడా మంచితనమే. ఎవరు తెలియదు కదా సూర్య అంటే. అవును. ఇప్పుడు మామూలు పిల్లగాని లెక్కనే ఉన్నాడు, పేరున్నాడు ఏమి కాదు కదా అప్పటికి సూర్య అంటే. కరెక్టే కదా. అవును. కానీ అంటే ఇప్పుడు ఆయన మీద మర్డర్ అటెంప్ట్ చేయాలని ఎవరు అడుగుతున్నారు అనేది మీకు అర్థమైంది, కానీ అవన్నీ వాళ్ళకి చెప్పేవాళ్ళ జాగ్రత్త చెప్పిన జాగ్రత్త ఉండు బాబు, నువ్వు బయటకు వెళ్ళకు అన్నాక అన్నా నన్ను ప్లీజ్ అని లేపించే అన్న అంటే ఆడు బయటకు వెళ్ళే వరకు కూడా సూర్యుని నన్ను పెట్టించాడు. ఓకే. గ్యాంగ్ మొత్తం. అండ్ పోలీస్ స్టేషన్లో చుట్టూ తిరగడం కానీ, జైళ్ళు, కేసులు, పోలీసులు, ఈ లైఫ్ అన్ని మీకు గుర్తొస్తున్నప్పుడు మీకు ఎలా అనిపిస్తుంటుందన్న? అవన్నీ రిమైనింగ్ ఎట్లుంటుంది, ఒక్కోసారి మ్యాడే ఆఫ్ అయిపోతుంది, ఒక్కోసారి అబ్బాయి ఇట్లా చేసిన బా ఇప్పుడు అనిపిస్తుంది నాకు. ఇన్ని రోజులు జైలు ఉన్నానా నేను, ఇప్పుడు ఒక్కరోజు బయటకు వెళ్ళాలంటే లబ్బుదవ్వదు అని ఉంటుంది కదా. ఉంటుంది. కానీ ఇంట్లో ఎంత సుఖం వస్తే అంత మనిషి జర చేంజెస్ అవుతుంటాడు. అవును. జర కొన్ని వర్క్లకు కానీ ఏదైనా పని చేయాలన్నా దూరం అవుతుంటాడు. ఎందుకంటే ఎందుకు పోయి మనకి ఇది మళ్ళీ జైలు పోవాల్సి వస్తుంది, ఎందుకు మన జాగాలో మనం కరెక్ట్ ఉండాలి, మన తిరుగు రాకుండా చూసుకోవాలి అంతే. మీరు చెప్పే మాట వింటుంటే కూడా అంటే చెప్తారు కదా, పరిస్థితులే మనిషిని మారుస్తాయి అంతే. సో మీ లైఫ్లో కూడా పరిస్థితులే మిమ్మల్ని ఆ దాకా తీసుకెళ్ళాయి. బట్ జైలు వాతావరణంలో ఉన్నప్పుడు ఎప్పుడైనా మన ఇంట్లో వాళ్ళు చూడడానికి వచ్చిన ఒక ముద్ద ప్రేమతో అన్నం వండి తెచ్చినా సంతోషంగా తినగలుగుతామా? తప్పదు కదా. అంటే ఎందుకంటే మనం తినలేదు అనుకోండి, వాళ్ళు ఏడుస్తారు ఆడ జైల్లో. ఎందుకంటే వాళ్ళని బాధ పెట్టు, అంత ప్రేమతో వండుకొని వచ్చినప్పుడు వద్దమ్మా నాకు మంచి లేదంటే ఎట్లుంటుంది. వచ్చిన భార్య పిల్లలతో ఏడుస్తారు. వాళ్ళు సుఖపెట్టినాక మనం ఎంత బాధ ఉన్నా మనం యాక్టింగ్ ఏం చేయాలి, నవ్వుకుంటే నేను మంచిగా ఏం టెన్షన్ పడకూడదు అని చెప్పి అనిపిస్తుంది. కానీ ఈ రోజు వరకు కూడా శంకర్ అన్న 100 ఇంట్లో తెలుసా, ఎక్కడన్నా ఇంకా కొన్ని తెలిస్తే బాధపడతారని చెప్పకుండా దాపెట్టినట్టు చాలా ఉన్నాయి అట్లా. అవునా? ఒక పోలీస్ ఆఫీసర్ పెట్టిన ఇబ్బంది వల్ల మీకు స్పైన్లో చిన్న ఇష్యూ వచ్చింది, దానివల్ల మీకు ట్రీట్మెంట్ అయిందని కూడా విన్నాను, అది నిజమేనా? రియల్. అది ఏమైందన్న? ఒక సిఐ S40 అని కొత్తగా పెట్టిరు, అప్పుడు టాస్క్ ఫోర్స్ సిటీ ఎట్లనో అట్లా పెట్టారు. ఆడెంత మూర్ఖుడు అంటే నా దగ్గర పైసలు తీసుకుండు, ప్రతి నెల లాటరీలకు పైసలు ఇస్తుంటే ఇచ్చినా కానీ ఎవరో మాటలు పట్టుకొని నన్ను వెనకాల కొట్టిపించాడు, తన్నిపించాడు బాగా. అక్కడ ఇక్కడ చేతులు గట్టిగా పట్టుకొని వెనకకి ఎవరు కొడుతుండో మనకు కనబడని. అట్లా కొడితే స్పైన్ దగ్గర 304 టైమ్స్ కొట్టాడు అట్లా నన్ను, సందర్భం ఏం లేకుండా. ఆడికెళ్ళి చాలా ప్రాబ్లం అయింది నాకు. ఆ తర్వాత ఒక 3 years బ్యాక్ చాలా ప్రాబ్లం అయింది, ఆపరేషన్ చేయించుకున్నాను. అది ఎప్పుడన్నా అనిపిస్తుందా అంటే నా కోసం కూడా నేను దెబ్బలు తినట్లేదు, ఎవరికో మంచి చేయడానికి వెళ్ళి నేను ఇన్ని దెబ్బలు తింటున్నాను అనిపిస్తుంది కదా. తెలుసు మళ్ళీ వీళ్ళకు అందరు అట్లా ఉండరు, ఇన్స్పెక్టర్లు కానీ పోలీస్ డిపార్ట్మెంట్ చాలా మంచి వాళ్ళు. వేరే వాళ్ళు నన్ను ఒక ప్రేమ చూసి మస్తు చూసిన వాళ్ళు ఉండరు. కానీ ఈ మూర్ఖత్వం ఎట్లుండే ఇతంది ఒక శాడిస్ట్ అంతే. అంత ఇప్పటివరకు అలాంటి మనిషిని చూడలే నేను. అందుకే చనిపోయేటప్పుడు పురుగుల పడి చచ్చిపోయిండు, ఎవరు లేరు. ఓకే, కర్మలేండి, కర్మ వదలదు మనిషిని, అంతే కదా. కానీ అంటే జీవితంలో ఏవైతే చూడకూడదు అనుకున్నారో అవన్నీ చూస్తూ వెళ్ళారు. అండ్ మీ జీవితంలో కొంచెం ఇన్సైడ్ వెళ్తే డార్క్ సెగ్మెంట్స్లో మీ మీద ఇప్పటి వరకు 3 బాంబ్ అటాక్స్ జరిగాయి, బీర్ బాటిల్స్తో అటాక్స్ జరిగాయి, ఒకసారి 108 స్టిచ్చెస్ కూడా మీకు పడ్డాయి. అంటే చావు దాకా వెళ్ళొస్తుంటారు. ఆ టైంలో అసలు ఏం జరుగుతుంది, ఎందుకు ఇన్ని అటాక్స్? అంటే ఈ అటాక్స్ గురించి కొంచెం ఏమన్నా. మనం వాళ్ళని కొట్టాం కాబట్టి మనల్ని వాళ్ళు కొట్టారు. అంటే బాంబులు తెచ్చి అటాక్ వేసి అంతా ఎలక్షన్ టైంలో అయింది అది. నాకు వాజ్పేయి గారు డిక్లేర్ చేశారు, నేను బండారు దత్తాత్రేయ గారు మొత్తం వెళ్ళాము మేము ఢిల్లీకి. ఫస్ట్ ఆయనను కలిసాం మేము, వాజ్పేయి గారిని కలిస్తే అప్పుడు టైగర్ నరేంద్ర ఎమ్మెల్యే మన హిమాయత్ నగర్ కాన్స్టిట్యూన్సీ. ఆయన సడన్లీ వాజ్పేయి గారు ఆప్కా బైక్ అంబర్పేట శంకర్కు ఆమె టికెట్ దేంగే అన్నాడు హిమాయత్ నగర్ సే. అక్కడ ఎక్కడో గాలింది అందరికీ. నెక్స్ట్ ఒక 15 days నుంచి నా మీద బాంబులు పడ్డాయి. అయ్యో, ఎవరు ఏం చేయాలనుకోవాలి ఇప్పుడు మనం, వీళ్ళు చెప్తే బాగుండదు. అవును, అది సందర్భం. అంటే మనం మంచి చేసి జస్ట్ మన గురించి ఒక జర అగనెస్ట్ మాట్లాడే వరకు బాంబుల వరకు పోయింది. ఈ బీర్ బాటిల్ అటాక్స్ అన్న అది నేను మర్డర్ కేసులో, యాదగిరిగుట్ట మర్డర్ కేసులో భువనగిరిలో ఉన్నప్పుడు పొద్దున 5 గంటల టైంలో వచ్చి నా మీద అటాక్ చేశారు. పొద్దున 5 గంటలకి? 5 గంటలు పడుకున్నాను మీద. అంటే నాకు తెలియదు అన్న, అంటే తడి అప్పుడు ఏముందంటే కండిషన్ బెల్ ఇస్తుంది. నాకు 3 నెలల తర్వాత బెల్ దొరికింది. అయితే భువనగిరి వదిలి పోవద్దని చెప్పి కండిషన్ ఇచ్చారు. ఓకే, అక్కడ లాడ్జ్లో ఉన్నామంతా, పడుకున్నాము అలా. ఆ టైంలో వచ్చి నన్ను అటాక్ చేశారు. బట్ ఈ రోజు మీరు చనిపోయాడు అని వదిలేసి వెళ్ళిపోయారు. చనిపోయారు అనుకోని వదిలేసి వెళ్ళిపోయారు. అందుకేనా 108 కుట్లు? కానీ ఆ టైంలో అంటే ఏ మనిషి కూడా అలాంటి జీవితం కోరుకోరు. నేను చూస్తున్నాను, నాకు మేలుకుంది. అట్నే కిందికి దిగాను, కారులో ఎక్కి సీదా గాంధీ హాస్పిటల్కి వచ్చానమాట.
నేనైతే అయిపోయింది అనుకున్నాను. ఆ దేవుడు బతికిచ్చాడు. ఎందుకు బతికిచ్చాడు? ఇంకా కొన్ని పనులు మంచి పనులు చేసేది ఉంది. ఉండు బాబు నన్ను బతికించాడు, వివరాలను పంపించేశాడు. మరి ఇంత మొండి భగవంతుడే సంకల్పం పంపించినట్ట మనం పంపించినట్ట? అది భగవంతుడు ఒక్క మాట చెప్పండి మీరు. భగవంతుడు ఇప్పుడు నేను అక్కడ డోర్ వరకు వెళ్ళి వచ్చాను, ఎందుకు నన్ను బతికిచ్చాడు దేవుడు? ఇంకా కొంతమంది పంపి నువ్వు తర్వాత పోదు అని చెప్పి ఆపాడు నన్ను. కానీ 108 కుట్లు పడ్డాక గాయపడ్డ మనిషి గాయపడ్డ ఏదైనా అనుకోవచ్చు, కానీ ఆ తర్వాత కంబ్యాక్ ఇవ్వాలి, మళ్ళీ లేచి నిలబడాలి, మళ్ళీ నలుగురికి నిలబడాలనే సంకల్పం వస్తుంది కదా, అంత ముందు ఏంటన్నా సంకల్పంలో? నేను చనిపోవద్దని అయితే ఆ టైంలో కూడా గట్టిగా పట్టుకొని కూర్చుంటుంది. ఓకే. అట్లా దెబ్బలు తాగినప్పుడు జస్ట్ నిద్రపోతే చనిపోతాడు మనిషి. ఓ నిద్రపోకపో ఇట్లా ఇట్లా గట్టిగా మేల్కొండాలన్నమాట. అట్లా బతికిపోయాను. కానీ బ్లడ్ లీకేజ్ ఉంటుంది, పోతూనే ఉంది బ్లడ్ చాలా. ఎలా తట్టుకున్నారు అసలు? అది కషి చెప్పలేము. ఎగ్జాక్ట్లీ. అంటే ఆ కొట్టిన దెబ్బలు జ్ఞాపకం వస్తే ఆ కషి అట్లా ఉంటుంది అనమాట. ఈ తర్వాత చచ్చిపోదాం అనుకున్నాడు కూడా బతికిన పడతాడు ఆ కషి. అట్లా బతికాను నేను. కొనుపేరుతో నిలబడ్డారు. ఇక ఇప్పుడు సిటీలో ఎంతో మంది ఉన్నారు, రౌడీ షీటర్లు, పైల్వాన్లు. నాకున్నంత ఎఫెక్ట్ ఎవరికి గాలి ఇప్పటి వరకు. ఎగ్జాక్ట్లీ. నాకు అన్ని దెబ్బలు తాకినట్టు గాలే, నా మీద కేసులు పెట్టినట్టు ఎవరి మీద పెట్టలే. అయినా ఇవాళ ప్రజల్లో ఉన్నాను, అందరు నన్ను అన్న అనిపించుకుంటున్నాను, చిన్నలతో పెద్దోళ్ళ వరకు. అది చాలు కదా నాకు. ఎగ్జాక్ట్లీ. ఈ రోజు వరకు కూడా అంటే వాళ్ళు కూడా గుర్తించారు, అన్న చేసింది తప్పు కాదు, అన్యాయాన్ని ఎదిరించిండు కానీ న్యాయం పోలే. ఇప్పటివరకు 10 రూపాయలు ఎవరి దగ్గర తీసుకోలే మనం. వీళ్ళేంది రౌడీల్లాగా మొత్తం వసూలు చేస్తాం, చేయలే కదా మనం. కానీ 1996లో మీరు అయ్యప్ప స్వామి మాల వేసుకున్నప్పుడు మీ ఇంటి కిటికీ నుంచి వచ్చి బాంబు వేశారని విన్నాను. ఒక రాత్రి ఒక పూజలో ఉండి దేవుడిని తలుచుకుంటుంటే ఇలాంటి పని జరిగినప్పుడు ఎలా తీసుకుంటారు మీరు ఇవన్నీ? అంటే ఇప్పుడు అయ్యప్ప మరి హిందువులేగా వేసింది, ముస్లింలు కాదు. అయ్యప్ప పూజ చేస్తుండని తెలిసి కూడా 30 మెంబర్స్ ఉన్నాము, బాంబు వేసిండు వాడు. అంటే ఎంత కష్టం ఉంటే వెళ్ళాడు అంటే డబ్బుల గురించి, ఎలక్షన్లో టైంలో నాకు ఏడా టికెట్ ఇస్తారో అని చెప్పేసి ఇదంతా మిమ్మల్ని దీనిలో. అయితే ఇప్పుడు నన్ను డిస్టర్బ్ చేస్తే నేను కొడతాను కదా, అవును, నాకు టికెట్ క్యాన్సిల్ అయిపోతుంది. అది వాళ్ళ ఉద్దేశం. ఓకే, ఏదైనా కేసు బుక్ అయిపోతే టికెట్ ఇవ్వరు కదా, అట్లా ప్లాన్ చేశారు నా మీద. కానీ శాంతంగానే ఉన్నారు. శాంతంగానే ఉన్నారు. ఎట్లా అసలు? అంటే మన చుట్టూ వాళ్ళ కోసం అన్నా సరే ఒక లైన్ దాటేసి మారిపోతాం, ఆవేశం వచ్చేస్తుంది. కానీ ఎట్లా అంటే ఒకదాని మించి ఒకటి, ఒకదాని మించి ఒకటి. మనకు అనుభవం ఉంది కదా, ఏం చేస్తే పోతుందనే అనుభవం ఉంది కాబట్టి అలా చేశాను. అంటే ఈ రోజు 10 మంది సలహా తీసుకుంటే సక్సెస్ కాము, మనం సొంతంగా ఆలోచిస్తేనే సక్సెస్ అవుతాం. జ్ఞాపకం పెట్టుకోండి, ఇది కరెక్ట్. ఒకరొక తీరు చెప్తారు, ఒకరొక తీరు చెప్తారు, తప్పు. అది మన సొంత బ్రాండ్ తోటి ఆలోచిస్తేనే సక్సెస్ఫుల్ అవుతాం. అది ఎగ్జాక్ట్లీ. అంటే నేను అదే నా భార్య చెప్పిన పోతుంటే, ఎవరు చెప్పిన పోతుంటే నాకు తోచింది నేను చేస్తాను. మీరు అన్ని సక్సెస్ చేసిన నేను. ఓకే, బట్ బుల్లెట్ ఫైరింగ్స్ అయినా కూడా అంటే అదృష్టవంతులు తప్పించుకున్నారు. అంటే ఇప్పుడు అదృష్టం నాది కాదు, అది ఆ భగవంతుడు నన్ను బతికించాడు అంతే. ఆయన తలుచుకుంటే ఎప్పుడు వెళ్ళిపోతుంటే నేను. అంటే సినిమా లెవెల్లో చూస్తామన్నా బాంబులు వేయడం కానీ, అటాక్ చేయడం కానీ, కాళ్ళకి ఏదైనా చేయడం కానీ, పోట్లు వేయడం కానీ, లేకుంటే గన్ ఫైరింగ్ చేయడం కానీ, ఒక దాని మించి ఒకటి నేను ఇది చూడలేదని చెప్పడానికి ఏం లేదు. ఇంకా లేదంటే మా అంటే ఆర్మీని దించుకోవాలన్నా. ఇన్ని రకాలుగా మిమ్మల్ని దించాలని చూసినా పాలిటిక్స్ అనేది పక్కన పెట్టి దానిలోకి ఇష్టం ఉన్న పోకుండా ఇంకా సర్వీస్లో. ఇప్పుడు మీరు అడిగారు ఏమని, మీరు పొలిటికల్స్ ఎందుకు పోలేదన్న పాలిటిక్స్. ఒక్కసారి నా పేరు వస్తేనే ఇట్లా చేసిర్రు. ఇప్పుడు ప్రశాంతంగా బతుకుతున్నాం, మనకి ఎందుకు చెప్పండి. ఎగ్జాక్ట్లీ. ఇప్పుడు 5 సంవత్సరాలకు వాళ్ళ పేరు ఉంటుంది, ఆ తర్వాత పేరు ఉంటుందా వాళ్ళది? మనది మన లైఫ్ లాగా నా పేరు నాకు ఎందుకు ఈ పొలిటికల్ చెప్పండి, కరెక్టా కదా? మళ్ళీ పొలిటికల్ ఎలా పడుతున్నాగానే మళ్ళీ పాతోళ్ళు కొత్తోళ్ళు అందరు జమై కొట్టుకున్నాడు, నా దిక్కేలు ఎందుకు ఇవన్నీ? వేరే ఎందుకు బాధ పెట్టాలి మనం? మంచిగా బతుకుతున్నారు వాళ్ళు పిల్లలతోటి, వాళ్ళందరూ బయటకు వస్తారు. ఇప్పుడు నేను నిలబడ్డా అంటే మళ్ళీ గొడవలు, ఏదో ఒకటి చేసి లోపల పంపించాలని తిరిగి మొదటిగా తెస్తారు. మళ్ళీ ఎందుకు? మనం ప్రశాంతంగా బతుకుతున్నాం, ప్రశాంతంగా ఉండాలి. బట్ ఈ రోజు ఒకనొక టైంలో మీ పేరు వింటే చాలా మంది భయపడేవారు, కానీ ఈ రోజు అదే జనం మీ ఆఫీస్కి వస్తున్నారు, ఇంటి దగ్గరకు వస్తున్నారు, మాకు ఈ కష్టం ఉంది సాయం చేయండి అని అడుగుతున్నారు. అంటే జనం మెచ్చిన లీడర్ అండ్ దట్టు మాస్ లీడర్. ఇది ఎలా అనిపిస్తుంటుంది? ఇప్పుడు ఎమ్మెల్యే అయినా మినిస్టర్ అయినా గదే ఉంటుందా? అవును, ఇంకేమైనా ఉంటుందా? అంతే ఉంటుంది. అంతే. అంటే మినిస్టర్ కానీ ఎమ్మెల్యే అయితే వాళ్ళ డైరెక్ట్ ఫోర్స్ ఉంటాయి. మనకు ఆ ఫోర్స్ లేకున్నా మనం చెప్పి చేయిస్తున్నాం కదా. ఎగ్జాక్ట్లీ. ఎమ్మెల్యేకి చెప్పి, మినిస్టర్కి చెప్పి, మన సొంత పని అనుకొని తీసుకొని వెళ్ళి చేయిస్తాను నేను. మనతో కాని పనులు ఈరోజు చాలు కదా అది. ఇప్పుడు ఎమ్మెల్యే దగ్గర అంటే పిఎన్ అడగాలి, గన్ మెన్ అడగాలి, అట్లా ఉండదు. మన డైరెక్ట్ వచ్చి నన్ను కలుస్తారు, అదే చెప్తారు వాళ్ళు. ఇప్పుడు ఎమ్మెల్యే దగ్గర మా నా దగ్గరికి ఎందుకు వచ్చినావు అంటే, సార్ వారం నుంచి తిరుగుతున్నా, మాకు ఎవరు మాటిస్తలేరు సార్.
మీ దగ్గరికి వచ్చినాం చూడు 5 నిమిషాలు మాకు వరకు అయిపోయింది. పోలీస్ స్టేషన్ ఫోన్ చేస్తారు జర చూడండి గరీబ్ వాళ్ళు అని చెప్పిన దినాలు ఉన్నాయి. రోజుకు ఏదో చేస్తూనే ఉంటాం. అంటే ఎక్కువగా అంటే ఎవరన్నా కొంచెం మాస్ పీపుల్ ఇలాంటి వాళ్ళని సెటిల్మెంట్ చేస్తారంటే ఏదో డబ్బు సెటిల్మెంట్స్ ఇట్లాంటివి ఎక్కువ మంది ఊహించుకుంటారు. అది చాలా తప్పు వాళ్ళు చెప్పేది. ఎగ్జాక్ట్లీ. ఇప్పుడు ఒకటి చెప్తేనండి, ఇప్పుడు ఇంతమంది వస్తారు, వాళ్ళు తెలుసుకోరా బయట డిపార్ట్మెంట్ ఉంటుంది, తెలుసుకుంటారు. పైసలు తీసుకొని చేస్తుండా, ఒక చిన్న స్పై ఆపరేషన్ చేసినా తెలుస్తుంది. అంతే కదా. ఇవాళ నాకు అంటే ప్రశాంతంగా ఉంటున్నా అంటే నేనేం తీసుకుంటలేను కదా. లేదు లేదు, ఇంకా ఉల్టిచ్చి పంపిస్తున్నాం కదా. అంటే నా క్వశ్చన్ ఇందులో కంప్లీట్ కాలేదన్న. అంటే ఇలా ఊహలో చాలా మంది ఉంటారు, కానీ ఒక బంధానికి వాల్యూ ఇచ్చి ఒక భార్య భర్త విడిపోయినా ఆ కుటుంబం ఆవేదన ఎంతో ఉంటుంది, వాళ్ళకు వచ్చే పిల్లలు కూడా ఇబ్బంది పడతారని ఆలోచించి భార్య భర్తలు విడిపోకుండా కలపాలనే సంకల్పం ఎందుకు తెచ్చుకున్నారు? ఇప్పుడు మనం చూస్తున్నాం కదా ప్రజలలో ఎంత డిస్టర్బ్ అవుతున్నారు. ఇప్పుడు కొత్త పెళ్లి చేసుకొని 1 month కూడా కలిసి ఉంటలేరు. అవును, ఎందుకు చెప్పండి? అర్థం చేసుకోవట్లేదు. ఈగోస్ ఏం ప్రేమలు ఉన్నాయి వాళ్ళకు లేవు. అందరు చిన్నపిల్లలు అంతా ఖరాబ్ అయిపోతున్నారు. అంటే ఇంట్లో వాళ్ళు చూడకనే కదా. అవును, పబ్బులకు వెళ్ళినా ఊరుకుంటున్నారు, డ్రగ్స్ తీసుకున్నా ఊరుకుంటున్నారు, గేమ్స్ ఆడినా ఊరుకుంటున్నారు. అదే టైట్ చేస్తే అయిపోతుంది. ఒక అమ్మనన్న వాళ్ళకు డబ్బులు ఇస్తుంది, అమ్మ లేకపోతే డాడీ అన్న డబ్బులు ఇస్తారు. ఆ డబ్బులు ఇచ్చి ఖరాబ్ చేస్తున్నారు వీళ్ళు. వాళ్ళకి అడిగినప్పుడు వల్ల ఏ బైక్ అంటే ఆ బైక్ ఇప్పిస్తున్నారు, దాని మీద యాక్సిడెంట్ అయిపోయి చనిపోతున్నారు. అందుకే అంట ఎంత కావాలో అంతే ఇవ్వాలి పిల్లలకు. ఎక్కువ ఇచ్చి మనమే ఖరాబ్ చేస్తున్నాం కదా వాళ్ళకి. అండ్ కొంచెం డీప్గా వెళ్తే మన పూరి జగన్నాథ్ గారు కూడా పెళ్లి మీరే చేశారని విన్నా. అవునవును. ఏం లేదు, నా మరదల ఆమె ఉంది కదా వైఫ్ లావణ్య గారు రామతపూర్లో ఉంటుండే. ఇక అతను అప్పుడంతా పేరు లేదు పూరికి. ఆయన ఇష్టపడ్డాడు, అడిగింది అమ్మాయి చేసుకో, ఇవాళ కాకుండా రేపు భవిష్యత్తు ఉంటుంది నీకు చేసుకోవాలి, ఎట్లా గుళ్ళో చేశాం. అంటే ఈ రోజు ఒక పెళ్లి చేయాలంటే అతనికి ఏముంది, వెనకాల ఎంత సంపాదించాడని చూస్తారు. ఈ పిల్ల కూడా ఏం లేదు కదా. అవును, ఈమె పవర్ పీపులే అంతే కదా. అది ఓకే అన్న. అంటే ఇక్కడ చేసుకోబోయే పూరి గారిలో అయినా సరే అవన్నీ చూడొచ్చు, కానీ అవన్నీ చూడకుండా ఇష్టం ఉందా లేదనేది ఒక్కటి గమనించారు కదా. ఇంకా వేరే ఏం ఆలోచించాడు. ఇప్పుడు కూడా చెప్తున్నా, ఇష్టం ఉంటే చేసేయాలి, కులం కూడా చూడొద్దు ఎవరన్నా కానీ. కులం చూసి నువ్వు చేయలేదనుకో, వాళ్ళు నువ్వు పెళ్లి చేసినా కూడా వెళ్ళిపోయిన వాళ్ళు చాలా మంది ఉన్నారు. అవును, భర్తను వదిలేసి ప్రియుని దగ్గరికి వెళ్ళి చాలా కేసులు వస్తాయి నాకు. అవును అవును. అందుకే ఇష్టపడ్డప్పుడు చేసేయాలి. అది ఎవరైనా ఉండని, మంచి చెడు ఒక్కటి ఆలోచించి చేయాలి, అంత ఇంకేం లేదు. అలా బ్యాక్గ్రౌండ్ ఏంది, ఎలాంటోడు, మన పిల్లని చూసుకుంటాడా లేదా అని ఒకటి చూసి చేస్తే చాలా అంతకంటే. అండ్ పూరి గారితో మీకున్న రిలేషన్ ఈ రోజు వరకు కూడా చాలా స్ట్రాంగ్ ఉందని విన్నాను. చాలా బాగుంటుంది. అండ్ ప్రతి సినిమాలో కూడా మిమ్మల్ని తలుచుకుంటూ చెప్తాడు, ఇప్పటికీ నీ పేరు పెడతా అన్నా అని చెప్తాడు. ఇస్మార్ట్ శంకర్ కి కూడా ఏదో జరిగిందని విన్నా. ఏం లేదు, వేరే సినిమాలలో పెట్టలే నా పేరు. తర్వాత ఇస్మార్ట్ శంకర్ దిగగానే సక్సెస్ఫుల్ అయింది. ఫోన్ చేసి అన్నా నీ పేరు పెట్టినా సక్సెస్ అయినా అని చెప్పి. ఓకే. అండ్ అది ఇంకోటి, ఎవరైనా పోయి అడిగితే మా ఫ్యామిలీ అండి అన్న అంటాడు. ఇప్పుడు కూడా ఏమంటాడు, మా ఫ్యామిలీ అన్న, ఎవరో కాదు, మీరు అంబర్పేట శంకర్ అన్న అంటారు కదా అని చెప్తాడు, గౌరవంగా చెప్తాడు. కొంతమంది పేరుని మంచిగా వాడతారు, ఇంకొంతమంది తెలియకుండా. పూరి చాలా మంచోడు అండి, వ్యక్తిగతంగా ఇంత ఒక్క మాట అన్నాడు, అందరిని మంచిగా చూసుకుంటాడు. ఏదైనా నన్ను ఉన్నాక గట్ల అట్లా వాళ్ళ లైఫ్ వాళ్ళకి బాబు. ఎగ్జాక్ట్లీ. వాళ్ళకి లేనిది నీకెందుకు, అంటే వాళ్ళందరూ కలిసి ఉన్నారు కదా. అవును, చాలా ఊరుకోండి మీకెందుకని చెప్తా. అంటే నేను అనేది అది కదా. అంటే కొంతమందికి ఇప్పుడు మీరు ఉన్నారన్న, మీరు నాకు తెలుసు కాబట్టి మీ పేరు చెప్పిన ఒక రకం, తెలియని వాళ్ళు కొంతమంది మీ పేరు చెప్పి అప్పట్లో డబ్బులు వసూలు చేస్తుంటే పిలిచి మరి వార్నింగ్లు ఇచ్చారని విన్నా. డెఫినెట్గా చేశాను చాలా మందికి. ఇప్పుడు చిన్న ఎగ్జాంపుల్ చెప్తా. తెల్ల బట్టలు వేసుకొని మన గరీబోళ్ళు ఈ జాగా పని ఉందయ్యా అంటే, అమ్మ మనం ఇక్కడ కాదు పని, ఢిల్లీకి తీసుకుపోతారు. తీసుకుపోయి ఆ ఫైల్ పట్టుకుని ఒక ఎమ్మెల్యేనో మినిస్టర్ దగ్గరకు తీసుకుపోతారు. లోపలికి అక్కడ ఫైల్ పట్టుకుని నువ్వు నిలబడని పోతాడు. ఎవరితోడు కలుస్తాడో తెలియదు, ఏం తెలియదు. అయిపోయింది మా పని, ఒక 2 లక్షలు తెచ్చుకో, మళ్ళీ ఒకసారి వచ్చే వరకు సంతకం అయిపోతుంది అంటాడు. అట్లా మోసాలు చేసి చాలా కేసులు వస్తాయి మన దగ్గర. వాళ్ళ దగ్గర డబ్బులు రివర్స్ ఇప్పించాను నేను చాలా మంది. అదొకటి. మన దగ్గర ఏదైనా ల్యాండ్ కేసులలో ప్రాబ్లం అయినా డబ్బులు తీసుకొని మళ్ళీ ఫోన్ కూడా లేపకుండా సతాస్తారు చూడు, అలాంటి వాళ్ళు కూడా తిట్టి డబ్బులు ఇప్పించారు. అట్లా చాలా జరుగుతుంటాయి సిటీలో, ఒక అంబర్పేటే కాదు, అర్థం చేసుకోండి. సిటీలో అంటే అంబర్పేట శంకర్ అన్నగా అందరికి పరిచయము. అంబర్పేట అనేది తీసేస్తే ఏంటన్న అసలు పేరు? చిన్నబోయిన. ఓకే. అంటే చాలా మందికి ఎక్కడ సెర్చ్ చేసినా అంబర్పేట శంకర్ అన్న వస్తుంది. అసలు నా పేరు చిన్నబోయిన శివశంకర్. బా, ఈ రోజు అంబర్పేట శంకర్. శివ తీసేసి అంబర్పేట శంకర్ పెట్టిరు అంతే. అంటే మా శంకరుడికి ప్యూర్ వెజ్ అని విన్నాను, నాన్ వెజ్ తినరని. ఎందుకలా? తింటుంటే అప్పుడు ఒకప్పుడు, కానీ కంప్లీట్ వెజిటేరియన్ అని విన్నాను. లే లైట్గా, అంటే ఎక్కువ డేస్ పూజలు చేస్తున్నాం మనం. ఓకే. సాటర్డే వెంకటేశ్వర స్వామి, సండే సూర్య భగవాన్ మల్లన్న స్వామి, మండే శివుడు, గురువారం రాఘవేంద్ర స్వామి, సాయిబాబా, ఇట్లా
అంటే దేవుడి పట్ల అంత అపురూపమైన నమ్మకం రావడానికి కారణం అంటే ఏంటి? కొద్దిగా హెల్త్ కూడా మంచిగా అవుతుంది కదా, మ్మ్. హెల్త్ మంచిగా అవుతుంది. కొద్దిగా వాటిని దూరం పెడితేనే బెస్ట్. కొద్దిగా ఏజ్ వచ్చినాక నాన్ వెజ్ తక్కువ చేస్తేనే బెస్ట్. బట్ అంటే ఆ వెజిటేరియన్ నాన్ వెజ్ పక్కన పెట్టిన మీలో దైవభక్తి నేను చాలా రోజుల నుంచి గమనిస్తున్నాను. అండ్ రీసెంట్ గా ఇంటి దగ్గరికి వచ్చినప్పుడు కూడా మీరు కట్టిన దారం కూడా ఉంది. శ్రీరామనవమికి ఇంటి దగ్గర పూజ చేసి అక్కడ అందరికి భోజనాలు పెట్టి, అంటే సాంప్రదాయాన్ని చాలా మంది మర్చిపోయి పక్కన పెడుతున్నారు. కానీ ఈ రోజు కూడా ఆ సాంప్రదాయాలను ఆచరిస్తున్నారు. కొన్ని కమస్కం ఏడాదికి 2-3 పండుగలు వస్తాయి. అన్న శ్రీరామనవమిలో చవితి ఒకటి, శ్రీరామనవమి ఒకటి, ఇది మన ఇంకున్నాయి కదా మామూలు పండుగలు. ఇప్పుడు అక్కడ గుడి కట్టించాం మనం. అక్కడ ఏంటంటే కమస్కం ఆ రోజు రాముని లగ్నం రోజు అట్లా ఆయన పేరుతోటి అన్నదానాలు అయితే చేస్తున్నాం కదా. అవును కదా, అది అందరూ భోంచేస్తారు. ఒక టైం అయితే ఒక టైం బతుకుతారు కదా మన దిక్కు. అట్లా మామూలుగా పెడితే ఏమంటారు, ఎమిడికి పెట్టిండి పోయి అంటారు. అవును కరెక్టే కదా. అంటే మన దగ్గర మంచి చేసినా చెడు ఆలోచిస్తారు, అవును చెడు చేసినా చెడు ఆలోచిస్తారు. కాబట్టి ఈ దేవుని పేర్లు పెట్టుకొని మనం బర్త్డే అని పెట్టుకొని అట్లా మనం అన్నప్రసారం చేస్తాం. అంటే ఎక్కువ సంపాదించినప్పుడు లైఫ్ అంటే జీవితంలో మనం ఎదుగుతున్నప్పుడు ఉన్న చోటు నుంచి ఇంకొక చోటికి వెళ్ళే వాళ్ళని చాలా మందిని చూస్తుంటాం. కానీ అక్కడే ఉండి అక్కడే ఇల్లుని మాడిఫై చేస్తున్నారు, కానీ మీరు మాత్రం ఎక్కడికి కదలట్లేదు. సో ఎందుకు అక్కడే ఉండాల్సి వస్తుంది? అంటే అక్కడే అంటే ఉంటున్నారు. నేను ఒక చిన్న విషయం చెప్తా. నేను 2 రోజులు ఎక్కడన్నా బయట ఉంటే 3వ రోజు ఇంటికి పోవాలనిపిస్తుంది నాకు. ఓ ఎందుకంటే ప్రజలు అట్లా నాకు అటాచ్ అయిపోయారు మొత్తం. రోజు వస్తుంటారు, కలుస్తారు. వాళ్ళందరూ వస్తేనే నాకు మంచి అనిపిస్తుంది. వాళ్ళు రాని రోజు నాకే ఏదో జ్వరం వచ్చినట్టు అనిపిస్తుంది. అయ్యో, అంటే అంత ఎఫెక్ట్ ఉంటుంది అనమాట. అటాచ్ అయిపోయారు జనాలకి. ఇప్పుడు రోజు ఇంత మందితో ఉండి నువ్వు ఒక్కడ రూమ్లో కూర్చొని చూడు, నీకు ఎట్టుంటుంది పరిస్థితి. ఎక్కడో వెళ్ళిపోతావు, మూడు ఖరాబ్ అయిపోయి హోమాలు వెళ్ళిపోతారు కొంతమంది అయితే. ఆ పరిస్థితి తెచ్చుకోవద్దు మనం. మనకి ఎక్కడైతే మంచిగా అనిపించిందో అక్కడే ఉండాలి. ఎంత డబ్బు రాని రాకపోని వచ్చినా లేకున్నా అక్కడే ఉండి సాధించాలి, నా కోరిక. మనం నేను నమ్మిన వాళ్ళని మనం దూరం చేయొద్దు. ఖచ్చితంగా. అండ్ అది ఖచ్చితంగా. అండ్ డబ్బు మనిషిని బాగుపరుస్తుంది, పడేస్తుందని వింటుంటాను. మీరు డబ్బు గురించి ఏం చెప్తారు? అంటే డబ్బు మనిషికి ఎలా ఉండాలంటారు? అంటే ఇప్పుడు చూస్తున్నాం కదా, కొంతమంది కడుపుకు తినకుండా భార్యకు పెట్టకుండా జమ చేస్తారు డబ్బు, తక్కువనే ఎగిరిపోతారు. ఆ డబ్బు వీళ్ళు కొట్లాడుకొని వస్తారు అన్నదమ్ములు. అందరికి ఒక మెసేజ్ ఏంటంటే, మీరు ఏం చేస్తారో ఎంజాయ్ చేయండి భార్యాభర్తలు. వాళ్ళకి ఎంత పెట్టాలని అంతే పెట్టండి, వాళ్ళకి సరిపోయేంత పెట్టండి, ఎక్కువ పెట్టకండి. అన్నదమ్ములు కొట్టుకొని వస్తున్నారు ఇవాళ రేపు. ఎన్ని చూస్తున్నాం కేసులు. చెల్లెలను చూస్తలేరు, అక్కలను చూస్తలేరు, డబ్బు 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 మీద పడిపోయారు. అది ఒక 3 అన్నదమ్ములు ఉంటే అందులో ఒక్కడు ఎవరైతే హుషారు ఉంటాడో ఆడేది మొత్తం కొట్టేస్తున్నాడు, జాగాలు కానీ డబ్బు కానీ. అలాంటి కేసులు కూడా నాకు చాలా మంది వస్తారు, ఎన్నో చూస్తున్నాం. అంటే తల్లిదండ్రుల అంటే మధ్య ఇప్పుడు మీరు తినకుండా పెట్టి మీరు పిల్లలను కొట్లాడబెట్టి పోతున్నారు కదా. ఖచ్చితంగా నేను అంతే ఉంటా, అంతే వచ్చినట్టు నేను పంచుతున్నా. మేము ఖర్చు పెట్టుకుంటాం, మా ఫ్రెండ్స్ అంతా కూర్చుంటాం, రోజు మందు కొడతాం, హాయిగా ఉంటాం. సినిమాలు అంటే అంబర్పేట్ శంకర్ అన్న అంటే పూరి జగన్నాథ్ గారు ఎలా గుర్తొస్తారో, ఇంకొక పక్క శ్రీహరి గారు కూడా అదే విధంగా గుర్తొస్తారు. సో శ్రీహరి గారితో మీది బ్రదర్ బాండింగ్ అని కూడా చాలాసార్లు చెప్పారు. ఆయన ఇంటర్వ్యూస్ లో కూడా ఆయన నోట్లోంచి మీ గురించి చాలా మాటలు కూడా వచ్చాయి. సో శ్రీహరి గారిని తలుచుకుంటే లేని వ్యక్తి గురించి ఈ రోజు, బట్ మీ జ్ఞాపకాలు ఎలా ఉంటాయి? మీ బాండింగ్ ఏంటి? అంటే శ్రీహరి చిన్నప్పటి నుంచి మ్యారేజ్ కానప్పటి నుంచి జిమ్నాస్టిక్ నేర్చుకుంటుండే, ఎక్సర్సైజ్ అయినది ఒక జిమ్ కూడా ఉండే. అప్పటి నుంచి నా దగ్గరికి వస్తుండే. అంటే నేనంటే చాలా అభిమానం ఉండే. నా ఎంబడి తిరిగిండు. నా ఎంబడి ఆయన తిరిగి తిరిగి ఫిలిం ఇండస్ట్రీకి వెళ్ళిపోయిండు కదా. పోకపోతే ఇవాళ నా ఎంబడి కేసులలో ఉంటాడు. ఆయన లక్కీగా ఇండస్ట్రీలో దాసరి గారు పిలిచి ఆయనకు ఒక పొజిషన్ చూపించాడు. ఇప్పుడు ఆయనకు ఒక పొజిషన్ వచ్చినాక చాలా మందికి ఆయన దగ్గర అయ్యాడు. అవును, ఒక అన్నగా, అంటే చెప్తున్నా, ఒక అన్నగా అందరికి పరిచయం అయ్యి మూవీలలో కూడా అలాంటి యాక్టింగ్లు చేసి అందరికి ప్రజలకు దగ్గర అయ్యి సడన్లీ చనిపోయే వరకు చాలా మేము తట్టుకోలేదు మేము. ఎందుకంటే షూటింగ్ పోయి 2 గంటల రాత్రి వచ్చిన 3 గంటలకు ఫోన్ చేస్తుండే నాకు, అన్న ఒక్కసారి రావా ప్లీజ్ అంటే. అంబర్పేట నుంచి ఫిలిం నగర్ వస్తుంటే కూర్చుంటుంటే తెలియదు ఏమిటి కూర్చున్నామంటే ఇక నడుస్తుండే. పొద్దున 5 గంటల వరకు నడుస్తుండే. అంత మంచి వ్యక్తి ఉండే, వ్యక్తిగతంగా ప్రేమ మనిషి, చాలా ప్రేమ మనిషి. నన్ను మాత్రం చాలా గౌరవిస్తుండే. ఆయన ఇంకోటి కూడా వినేవాళ్ళం, అంటే ఆయన చాలా మందికి సాయం చేయడానికి కారణం కూడా మీరు సాయం చేసే గుణం చూసే అని. సో మమ్మల్ని చూసి ఆయన నేర్చుకున్నాడు అది. ఇప్పుడు శాంతి ఉంది కదా ఆయన, డిస్కో శాంతి గారు, ఈయన ఇచ్చినా ఇవ్వకపోయినా ఆమె చేయి చూసాను నేను. అన్నయ్య అని పిలుస్తుంది ఇప్పటికి రాదు. ఆమె మాత్రం ఎవరంట్లో వచ్చిరంటే తీసి 10,000 20,000 ఇట్టి ఇచ్చిస్తుంది. అంత మంచి మనిషి శాంతి. ఒక సొంత అన్నయ్యగా అన్నయ్య అని పిలుస్తున్నాను. ఇప్పటికి ఫోన్ చేస్తుంది నాకు, ఎలా ఉన్నావు అన్నయ్య, బాగున్నావు, ఒకసారి వచ్చి పో అని చెప్తుంది. కానీ పాపం దురోగం అయిపోయింది బాగా వాళ్ళ ఇంటికి.
ఎందుకంటే ఆయన ఎందుకంటే అంత తక్కువ ఏజ్లో చనిపోతాడని ఊహించలేదు. అవును ఆ ఊహించుకుంటేనే మనకి ఇప్పటికి ఎఫెక్ట్ అనిపిస్తుంది. ఎందుకంటే మంచి మనుషులు పోతే అవును. గుండెలకి వెళ్ళిపోదు అది. అదే వేరే ఎవరైనా లైట్ తీసుకుంటాం మనం దాన్ని. అండ్ ఆయనను తలుచుకున్నప్పుడు కూడా చిరునవ్వే గుర్తొస్తుంది. అంతే అంతే. కొంతమందికి కొన్ని ఫిక్స్ అయిపోయి ఉంటాయి అలా ఉంటాయి. బాగా జోకులు ఎక్కువ చేస్తుండే, అవునా? నవ్విపించకం బాగా. ఎప్పుడన్నా సినిమాల్లోకి వచ్చి మంచి హిట్లు అంటే భద్రాచలం ఇట్లాంటి సినిమాలు హిట్ అయినప్పుడు ఇప్పుడు సీతాఫలం అంటే సత్య అని ఉండే, సత్య బాగా ఆయన హెల్ప్ చేసిండు శ్రీహరికి. ఓకే. తర్వాత నాగేందర్, శ్రీనివాస్ యాదవ్, ఈ నలుగురు మాట్లాడుకుంటున్నారు అనమాట కాన్ఫరెన్స్లో. అంటే జోకులు అర్ధ గంట జోకులు వేసుకొని నవ్వుకుంటుండే. అంటే ఒకరి మీద ఒకరు ఆ బాక్సర్ అశోక్ అని వీళ్ళంతా ఒక గ్రూప్ అనమాట. ఇలా ఫోన్లు మాట్లాడుకుంటే ఒకరికి కలిపింది ఒకరు చెప్పకుండా అరే ఆడు ఏమన్నాడు రా అని చెప్పని ఏదైనా అంటారు కదా, హరి లేకపోతే ఎవరో ఏమని అంటారు కదా, అరే నేను పక్కకి ఉన్నా నేను ఎప్పుడు అన్నారా అని ఇట్లా జోక్స్ అనమాట. అండ్ రామ్ లక్ష్మణ్ మాస్టర్ కూడా మీకు బాగా క్లోజ్, చాలా దగ్గర మనకు. ఓకే. సో ఎట్లా పరిచయం? ఇదే జగన్ గురించి పోతుంటే పటాయా బీచ్, బ్యాంకాక్ ఇక్కడ షూటింగ్లు అయినప్పుడల్లా అప్పుడప్పుడు పోతూ వస్తుంటే పోయినప్పుడల్లా నన్ను చూసి అన్నా అని నాకు కాళ్ళకి దండం పెడుతుంటే ఇద్దరు అన్నదమ్ములు. అండ్ బేసిక్ అంటే మనం ఆయన వాళ్ళిద్దరు ఒకటి విజయ్ మాస్టర్ ఉండే, ఫైట్ మాస్టర్ విజయ్ కూడా నా శిష్యుడే, ఇప్పటికీ గురువులుగానే భావిస్తాడు నన్ను. అండ్ ఇది కూడా విన్నా అన్న, అంటే తనికెలబర్ని గారు మీది బయోపిక్ తీద్దాం అనుకున్నారు. చూశాడు, అంటే 10 రోజులు రాశాడు కూడా. ఎగ్జాక్ట్లీ. అంటే తనికెలబర్ని గారు అంటే ఇండస్ట్రీలో రైటర్ గానీ యాక్టర్ గానీ పాటలు పాడతాడు, అన్ని ఆల్రౌండర్. చాలా మంచి వ్యక్తి, శివభక్తులు ఆయన. శివుని పాట పాడింది చూడండి, నాలోని శివుడు నీలోని శివుడు. మళ్ళీ ఆ పాట వింటేనే మనకు గుండెలో వెలగరు. అలాంటి ఒక వ్యక్తి మనసులో పెన్లో మీరు గుర్తొచ్చి మీ బయోపిక్ తీయాలని అనుకున్నారంటే ఎంత చరిత్ర ఆయన చూసింటారో మాకు తెలియంది కూడా. కరెక్ట్, చాలా మంచి వ్యక్తి. ఫస్ట్ శివ మూవీ వచ్చింది కదా, ఫస్ట్ మూవీ భరణిది. అవును. ఆ మూవీ తర్వాత నాకు పరిచయం అయ్యాడు. ఓకే. సెకండ్ మూవీ ఇంకా రాలే, అప్పటి రైటర్ ఆయన అప్పటికి. అండ్ ఆ పరిచయం కాస్త ఇంకా పెరుగుతూ వచ్చింది. నా దగ్గరకు వస్తుండే, నెంబర్ పెట్టుకొచ్చి కూర్చుంటుండే. ఆయన కూర్చున్నా చేసిన కలము బుక్కే. ఎగ్జాక్ట్లీ. మాట్లాడుకుంటా అప్పటిదప్పుడు ఇట్లా చేస్తుండే, అది గ్రేట్ ఆయన. అంటే ఇక్కడ మీరు గమనించాల్సింది ఒక మనిషి మనసులో రాసే రాతలో కూడా మీ గురించి ఉందంటే మీరు ఎంత ఇచ్చింటారు ఆయనకి జ్ఞాపకం, ఎంత సపోర్ట్ ఉంటుంది. ఆ టైంలో ఆయనకు ఫస్ట్ మూవీ, గుర్తింపు లేదు, డబ్బులు లేవు, ఉండనీకే జాగా లేదు, ఇల్లు లేదు. అలాంటి వాళ్ళు మనం వెంబడున్నాం, అన్నిటి చూసుకుంటున్నాం అంటే వాళ్ళకి ఎంత ఉంటుంది. ఎగ్జాక్ట్లీ. ఆడికెళ్ళి చూడు ఆయన గుర్తింపు వచ్చి డెవలప్ అయ్యాడుగా, తట్టుకోలేకపోయారు ఎవరు. అంత మంచి మనిషి. ప్రతి మూవీలో ఆయనను పెడతారు చూడండి మీరు. భరణి గారు లేకుంటే మూవీలో చాలా తక్కువ ఉంటుంది చూడండి, అస్సలు ఉండవు. ఆ పాత్ర కూడా భరణి గారికి నేనంటే అంత ఇష్టం, ఆయన కూడా నాకంటే ఇష్టం. అండ్ మీరు చెప్పినప్పుడు కూడా చూడండి, పూరి గారు జీరోలో ఉన్నప్పుడు మీరు పక్కన ఉన్నారు, రామ్ లక్ష్మణ్ మాస్టర్ వాళ్ళు కూడా ఉన్నారు, భరణి గారికి ఉన్నారు, ఇంకా చాలా మంది మాకు తెలియని వాళ్ళు ఎంతో మంది ఉంటారు, శ్రీహరి గారు, వీళ్ళందరూ కూడా అట్లా. అంటే వీళ్ళందరూ ఎదిగినప్పుడు ఒక స్టేజ్కి వెళ్తున్నప్పుడు మిమ్మల్ని అదే విధంగా గౌరవించి అన్నా అని పిలుచుకుంటూ మాట్లాడుతుంటారు కదా. సో ఎదిగినప్పుడు మనిషి మనల్ని గుర్తుపెట్టుకోవడం మీకు ఎలా అనిపిస్తుంటుంది? ఇప్పుడు చూడండి, మనం ఎన్నో చూస్తున్నాం. కొంతమంది గుర్తు పెట్టుకుంటారు, కొంతమంది పెట్టుకోరు. అవును. ఎందుకంటే వాళ్ళకి అది లేదు మైండ్లో. ఇప్పుడు నేను ఎలా ఉన్నానని చూసుకునే వాళ్ళు చాలా మంది ఉన్నారు, గుర్తు పెట్టుకున్న వాళ్ళు చాలా తక్కువ. ఇప్పుడు కూడా చెప్తున్నాను. అవును. ఎందుకంటే దాన్ని బలుపు అంటారు దాన్ని, అట్లా చాలా మంది ఉన్నారు. చేసిండు వచ్చి తీవే అప్పుడు మనం ఇప్పుడు మంచిగా ఉన్నామా లేదా అన్నట్టు. ఎందుకంటే తుడిచిపడేస్తున్నారు అంతే, డబ్బు అహంకారం. ఎన్నడూ చూడను డబ్బు చూస్తే ఏమవుతుంది, అహంకారం పెరుగుతుంది. మనం చూడ ఎప్పటి నుంచి చూసుకుంటూ వస్తున్నాం, ఏం లేనప్పటి నుంచి ఇప్పటి వరకు అదే స్టైల్లో ఉన్నాం. ఆ బాధ ఆయనకే తెలుస్తుంది, ఎవరికి తెలియదు అది. అండ్ సినిమా వాళ్ళకి జూనియర్ ఆర్టిస్ట్ ప్రెసిడెంట్ కూడా అయ్యారు కదా. అవును, 3 years ఉంటుంది. సినిమాలలో అంటే ఇట్లా వచ్చి ఇట్లా చెయ్యాలి అని ఎందుకు అనుకున్నారు? అంటే ఆ టైంలో 50 రూపీస్ ఇస్తుండే, 25 years బ్యాక్. ఓకే. డైలీ ఫర్ మెంబర్కు జూనియర్ ఆర్టిస్ట్లకు. అయితే ఆ టైంలో ఏంటంటే ఈ ప్రొడ్యూసర్స్ 100 మందిని 200 మంది అంటే ఏజెంట్స్ ఉంటుండే. ఆ ఏజెంట్స్ కార్డు కూడా నేనే ఇచ్చాను అప్పుడు. అయితే వాళ్ళందరికీ షూటింగ్ వచ్చినాక వాళ్ళకు వారము డబ్బులు ఇవ్వాలి. యాక్చువల్ 7 రోజులు అయ్యి సాటర్డే ఇవ్వాలి. అట్లా ఇవ్వకుంటే ఏం చేస్తుండే, మూవీ స్టార్ట్ అయినాక ఇస్తామని కొంతమంది చాలామందికి. అయిన తర్వాత మూవీ స్టార్ట్ అయినాక ఇవ్వపోయి వెళ్ళు ముంచేస్తుండే, ఇవ్వకపోతుండే. అలాంటిది నేనేం చేస్తా అంటే వాళ్ళందరూ వచ్చి నా దగ్గర ఏడ్చారు, నన్ను ప్రెసిడెంట్ చేసారు. అడిగి కొత్త స్టైల్ నేనేం చేసిన అంటే, చలో ఇవ్వకపోయి ఊరుకోండి అని చెప్తుంటే, మూవీ ఎప్పుడైతే డబ్బింగ్ పోతుంది కదా, ల్యాబ్ నుంచి రేపు ప్రొద్దున పెట్టెలలో వెళ్తుండే, అప్పుడు పెద్ద పెద్ద రీళ్ళు ఆపేస్తుంటాడు నేను.
చెక్ ఇచ్చేదాకా వరియకపోతుంటే అట్లా చాలా మంది సేవ చేసిన. ఆడికి వెళ్ళి అమర్పేట శంకరన్న వచ్చినాక మా జీవితాలు బాగాయని ఇప్పటికి చెప్పుకుంటారు. ఎగ్జాక్ట్లీ. అండ్ రవితేజ గారు కానీ ఆలీ గారు కానీ చాలా అందరికీ మంది చాలా birthday అంటే wishes చెప్తారు. అలీ అయితే ఇక నాకు ఒక సొంత తమ్ముళ్ళలాగా ఉంటాడు. అవును. అండ్ ఎట్లుంటది అంటే ఇప్పుడు గుర్తు చేసుకుంటుంటారు కదా అలీ గారిని కూడా, ఎప్పుడో చిన్న ఒక స్టేజ్ లో చూసింటారు, ఈ రోజు ఒకలా చూస్తుంటారు. చూడు అలీ కూడా ఎంత సేవ చేస్తున్నాడు, అలా మెసేజ్ చూడు. అవును. ఇంతమందికి ఆమె సొంతంగా ఉండి వాళ్ళే చేస్తుంటారు. ఆమె కూడా తీసుకుపోయి అందరికి వస్తున్నది. ఇట్లా ఒక కుర్రాల్లాగా వచ్చాడు ఇండస్ట్రీకి, ఆయన చిన్న అబ్బాయిలా వచ్చి ఇలా ఇంత పేరు తెచ్చుకున్నాడు. ఇప్పటికి ఇంకా యాక్టింగ్ చేస్తూనే ఉన్నాడు. కానీ ఇంతమంది స్టార్స్ తెలుసు, ఇన్ని పరిచయాలు ఉన్నాయి మీ దగ్గర, సినిమాల్లోకి పోయి ఒక స్క్రీన్ ముందర నటించాలని ఎందుకు ఎక్కువ అనుకోలేదు? నాకు ఇష్టం లేకుండా అసలు. అంటే కళ్ళ ముందరనే అన్ని ఉన్నాయి కదా, ఎందుకు ఆశపడలేదు? ఎందుకు మనకు ఆ ఫీల్డ్ మనకు దూరం చాలా తెలియదు కదా ఎందుకు. కానీ జూనియర్ ఆర్టిస్ట్ కి ప్రెసిడెంట్ గా ఉంటారు, చేస్తాం తప్పులేదు, అది హెల్ప్ చేస్తున్నాం, మనం హెల్ప్ చేస్తున్నాం అంతే. ఓకే. అండ్ తీన్మార్ మల్లన్నతో ఏదో ఇష్యూ అయిందని విన్నానన్నా? ఏం కాలేదు. ఏం కాలేదు. నాకు చాలా ప్రాణం చేస్తాడు అంటే. ఓకే. ఆయనకి ఇష్యూ అయినప్పుడు నాకు ప్రాబ్లం చేసారు. అవునా? ఆయన జైలు వేశారు కదా, అప్పుడు నన్ను కూడా వేద్దామని చూశారు. ఓకే. అంటే ప్రతిసారి మిమ్మల్ని ఏదో ఒక చోట ఇరికించాలని చూస్తే ఏంటి అంటే గ్యాప్ ఉండదా? అందుకే ప్రూఫ్స్ లేక ఏం చేయలేకపోయారు. అండ్ ఆ రోజులలో అంటే ఉమ్మడి రాజధాని హైదరాబాద్ మనందరికి తెలిసిందే. వైఎస్ రాజశేఖర రెడ్డి గారు గెలిచాక మిమ్మల్ని పిలిచి సన్మానించారు. సో రాజశేఖర రెడ్డి గారు అంటున్నా కదా, ఆ రోజు నుంచి నా మనసు సిరిపోయింది పొలిటికల్ మీద. సో ఆ పేరు మీరు తీసినని చెప్తున్నా. అయినా బతుకుంటే ఇవాళ మేము ఇలా ఉండకపోతుంటాం. అవును. ఆయన ఎప్పుడైతే నేను చేరిన తర్వాత 6 నెలలకు చనిపోయినాక నాకు మనసు ఇరిగిపోయింది, పొలిటికల్ మీద మొత్తం ఇరిగిపోయింది. వద్దు మనకు పొలిటికల్ అనుకున్నాను అంతే. అండ్ తప్పుగా అనుకోకండి, నాకు మీరు మాట్లాడుతుంటే అనిపించింది శ్రీహరి గారు కూడా సడన్ డెత్, అండ్ రాజశేఖర రెడ్డి గారు కూడా కొంచెం సడన్ డెత్ అన్నట్టు. అది అంటే మనం అనుకున్న వాళ్ళు ఇట్లా పోతుంటే చాలా బాధ అనిపిస్తుంది. చావుని మీరు ఎలా చూస్తారని, అంటే ఎలా అర్థం చేసుకుంటారు? ఒక చావు మనిషికి ఏం నేర్పిస్తుంది? ఇప్పుడు మంచోళ్ళు చనిపోతే ఒక విధంగా ఉంటుంది, చెడుడు చనిపోతే ఒక విధంగా ఉంటుంది, తెలుస్తుందే మీకు. అవును. ఆ బాధ అలా ఉంటుంది, ఈ బాధ ఇది పోనీ మంచి అలా గలీజ్గాడు ఉండే పోయింది మంచిగా అయిందండి. మంచోడు చనిపోతే ఎట్లుంటుంది? మనకు ఒక 10-15 రోజుల వరకు అది మనుషుల నుంచి పోదు, జ్ఞాపకం వస్తుంటాయి అవన్నీ. అంటే మనం తిరిగిన దినాలు కానివ్వండి, కూర్చున్నాయి కానీ మాట్లాడుకునే అన్ని జ్ఞాపకం వస్తుంటాయి, మర్చిపోలేము. అది అందరికి రాదు, మళ్ళీ అది మనసులోనికే తెలుస్తుంది, అది వేరేళ్ళకి తెలియదు. అది అండ్ మీకు బాగా అంటే సినిమా అట్ అయిపోయి ఉన్నా కదా బాగా నేను. అవును. లైఫ్లో చాలా దెబ్బలు తిన్నాం కాబట్టి ఈ కొన్ని జ్ఞాపకం వస్తే తట్టుకోలేము అవి. అండ్ అప్పట్లోనే వాజ్పేయి గారి దగ్గరికి వెళ్ళి మీ గురించి ఒక వ్యక్తి అక్కడ అంతా చెప్పారు కదా, సో వాజ్పేయి గారిని కలవడమే చాలా కష్టము, ఆయన దగ్గరికి వెళ్ళి మీ గురించి చెప్పడం అంటే అది పెద్ద ఇష్యూ అయిపోయింది. అది ఎగ్జాక్ట్లీ. ఎక్కడెక్కడికో వెళ్ళారన్న, అంటే ఒక సర్వీస్ లోనే. అంటే మనం ఎవరికైతే హెల్ప్ చేశామో ఆ లీడర్లకు అంత మన మీద ఉన్నది చూడండి కషి. బాంబులు వేయించే వరకు వచ్చిందంటే అర్థం చేసుకోండి. చాకులతోటి కొట్టి చంపలేమని చెప్పి బాంబులతోటి అటాక్ చేసారు. అవి కూడా దేవుడు నన్ను బచాల్సిండు, ఏం చేయలే. నాకు 3 times షూట్ చేసిర్రు, ఏం కాలేదు నాకు. ప్రజల ప్రాణం మీరు అంతే. ప్రజల దీవెన ఉంది నా మీద, భగవంతుని ఆశీర్వాదం ఉంది కాబట్టి ఇవాళ మీ ముందు ఉండగలిగాం, లేకపోతే ఎప్పుడో పోవాలి నేను. అండ్ ఇంకొకటి అంటే చంద్రబాబు నాయుడు గారికి మీకు చిన్న గ్లిచ్ వచ్చింది ఒక ఎయిర్పోర్ట్లో, ఒక స్టోరీ అని విన్నాను, ఏమైందన్న? నేను 96లో అమెరికా వెళ్ళింది. అక్కడ ఇప్పుడు మారుతి కారు కొత్తగా రిలీజ్ చేసింది మన దగ్గర. అప్పుడు ఓకే, నేను మైత్రి అని ఒక పేరు పెట్టి ₹1,00,000 కారు ఇద్దామని ఒక ప్రోగ్రామ్ మీద పోయినాం. పోయి అక్కడ సక్సెస్ చేసుకొని వచ్చాం, అగ్రిమెంట్ కూడా అయిపోయింది. మళ్ళీ 15 daysలో వెళ్ళాలి. నేను వచ్చేటప్పుడు ఏమైంది, ఇప్పుడు రోజు వస్తున్నా అని చెప్పాను అంతే. ఇక్కడ నా ఫ్యాన్స్ ఒక దగ్గర 100 పైనే కార్లు, ఎందుకంటే ఎయిర్పోర్ట్ నుంచి ఎయిర్పోర్ట్ బయట వరకు అక్కడ చౌరస్తా వరకు జామ్ అయిపోయినాయి మొత్తం. అప్పుడు చంద్రబాబు గారు కాన్వాయ్ వస్తుండే, అది స్టాప్ అయింది అక్కడ. ఏందంటే చూస్తే ఇట్లా ఒక రౌడీ అమెరికా వస్తే ఇట్లా జులుస్ తీస్తున్నా ఎవరో చెప్తారు కదా ఇట్లా. అవును. అడికెళ్ళి పగబట్టి నా మీద మళ్ళీ రౌడీ షీట్ ఓపెన్ చేయించారు. కానీ అంటే తెలుసు నా తప్పు లేదు. అవును. బాబు గారు ఆలోచించలేదు, ఇక కోపం ఉండే సీఎం కదా ఇంత. అవును, అలా చేసి. ఓకే. అండ్ పొలిటికల్లో కిషన్ రెడ్డి గారు మంచి ఫ్రెండ్ అని విన్నాను, చాలా దగ్గర. అంటే నేను బీజేపీలో తిరిగినప్పటి నుంచి ఆయన మా ఎంబడే ఉండే కదా, దత్తాధర్ గారు ఎంబడే ఉంటుండే ఆయన. ఎప్పుడు ఆయన రూమ్లోనే 2 ఉంటుండే, నేను అక్కడే ఉంటుండే కాబట్టి చాలా దగ్గర పరిచయాలు మాకు. చాలా మంచి వ్యక్తి ఆయన, ఎవరిని హట్ చేయడు, ఎవరేమైనా నవ్వుకుంటూ మాట్లాడతాడు, మంచిగా. చాలా. అండ్ బీజేపీ అనే పార్టీ ఎందుకు మీకు అంత ఇష్టం? అంటే అప్పుడు ఆర్ఎస్ఎస్లో తిరిగాం కదా. ఓకే. ఆర్ఎస్ఎస్ అంటే మాకు చాలా ప్రాణము, శాఖ వెళ్తుంటే ఇవన్నీ చేస్తుంటాం కాబట్టి
అప్పుడు ఇప్పుడు మనం ప్రమాణ స్వీకారం ఎట్లా చేపిస్తారు, ఇప్పుడు కోర్టులో కానీ భగవద్గీత పెట్టి అవును. అంత నిజం చెప్తాను అట్లా మాతో ప్రమాణం చేపించిన దినాలని హిందువులం అన్నట్టు. హిందువులకు దగ్గర అటాచ్మెంట్ బీజేపీ, కరెక్టే కదా. అవును. ఆర్ఎస్ఎస్ కు దగ్గర అంటే బీజేపీ. అవును. వేరే ఏ పార్టీలో చెప్పండి నాకు, ఏం లేవు. అందుకని ఓకే. అటాచ్మెంట్ ఎక్కువ మాకు. అండ్ మెయిన్గా అంటే మీకు హెల్త్ ఇష్యూస్, ఆపరేషన్స్ ఇలాంటివన్నీ జరగడం వల్ల పాలిటిక్స్ లోకి రాలేదని అంటారు. బట్ అది నిజమా, మీకు ఇష్టం లేక? తప్పదు, చాలా తప్పు. ఇప్పుడు యాక్టివ్గా తిరుగుతున్నా కదా, పడుకొని అయితే లేను కదండి. లేరు. మరి యాక్టివ్ ఉన్నట్ట కదా. యాక్టివ్ ఉన్నారు. ఓకే. ఇక చెప్పేవాళ్ళు చెప్తారు ఆపరేషన్ అయింది కదా అందుకే వెళ్తలేడు, ఈయన పని అయిపోయింది రా అన్నాడు కొంతమంది. అయితే ఒక 3 నెలలు కనబడకపోతే మళ్ళీ ఎంబడే బయట కనబడ్డాను ప్రజలకు. నేను మన అగ్నిస్ట్ వాళ్ళు నోరు కదా, అవును, ఎంతో చెప్పుకుంటారు. కొంతమంది మంచిగా చెప్తారు, కొంతమంది చెడు చెప్తారు. అందరు మన గురించి మంచి చెప్పాలని లేదు కదా. అది. అండ్ ఒకప్పుడు మీ కళ్ళతో చూసిన హైదరాబాద్, ఈ రోజు మీరు చూస్తున్న హైదరాబాద్ చాలా మారిపోయింది కదా. చాలా మారిపోయింది. సో మీకు ఇక్కడ ఉన్న జ్ఞాపకాలు ఏమన్నా చెప్తారా? ఇప్పుడు అప్పుడు అన్ని గుడిసెలు ఉండే, లైట్లు కరెంటు కూడా లేకపోతుంది. ఇప్పుడు మన సీటు ఒక వెలుగుతుంది కదా, చాలా మంచిగా అనిపిస్తుంది కదా. అరే అప్పటికిప్పటికి ఎంత చేంజెస్ అయినాయి, ఎంత డెవలప్ అయింది మన హైదరాబాద్, మహానగరంగా మారింది ఇవాళ చూస్తే. అవును, అనిపిస్తుంది అట్లా. అండ్ మొన్న కొన్ని వీడియోస్ చూసాను అన్న, ఇంటి బయట పిల్లలు ఆడుకుంటుంటే చెప్పులు లేవని చెప్పేసి ఏదో బర్త్డే కేక్ కట్ చేపించారు. వాళ్ళకి చెప్పులు లేవని చెప్పేసి అప్పటికప్పుడు 90 చేతులు 70 చేతుల్లో చెప్పులు తెప్పించి ఒక్కరికి కాదు అందరికి ఇచ్చారని తెలుస్తుంది. ఏంటన్నా అంటే అంత సడన్ గా అదంతా చెయ్యాలి పిల్లలకి? నేను 4 years బ్యాక్ 26 జనవరి నా మిస్సెస్ ది బర్త్డే. ఓకే. ఆ రోజు అంటే అమ్మ నాన్న వాళ్ళ పిల్లలు ఎక్కడున్నారని దూరాడాను. ఒక హాస్టల్లో బోడుప్పల్లో ఉన్నారు, అలా ఒక 50 నుంచి 55 మెంబర్స్ ఉన్నారు. ఎవరికి వాళ్ళకు మదర్ ఫాదర్ లేరు. చిన్నప్పటి నుంచి అక్కడనే వాళ్ళు పెరుగుతున్నారు. వాళ్ళని ఒక వ్యాన్ బుక్ చేసి మన ఇంటికి పిలిచాను. వాళ్ళని పిలిచి భోజనాలు బిర్యానీ చేయించి అందరికి తినిపించాను. ఎందుకు నాకు ఇట్లా మాట్లాడుతూ వాళ్ళ కాలాగా దగ్గరికి బట్టల మీదకి పోయింది నా కన్ను. చినిగిపోయిన బట్టలు కనబడ్డాయి, కొంతమంది చెప్పులే లేవు. అప్పటిదప్పుడు మన పిల్లలను పిలిచి అందరికీ ఏమేమి సైజు చెప్పండి అమ్మా అని చెప్పి సేమ్ సైజులో ఒక 3.5 వెరైటీస్ ఒక 70 తెప్పించి అందరికి నా ముంగట వేయించి పంపించిన. అండ్ ఆ రోజే వాగ్దానం చేసిన, నా భార్య పుట్టినరోజు సందర్భంగా ఇంతమంది నేను దత్తగా తీసుకుంటున్నానని చెప్పి వాళ్ళకి భోజనాలు పెట్టుడు కానీ ప్రతి నెల చదివిస్తున్నారు కూడా చాలా మంది పిల్లల్ని. మనం చదివించే అవసరం లేదు, వాళ్ళకి ఆటోమేటిక్ ఫ్రీ అవుతుంది ఎడ్యుకేషన్. మనం పెట్టేది ఏంటంటే భోజనాలు, ఏదైనా మంచి చెడ్లు ఏమైనా ట్యాబ్లెట్స్ అలాంటివి మొత్తం మనల్ని పోయి చూసుకుంటారు. అండ్ మీ మీద ఇష్టంతో గౌరవంతో చాలా మంది వచ్చి బొకేనో షాల్వానో కప్తున్నా, అది కూడా ఇవ్వకండి, కావాలంటే ఒక బుక్ దండి వాళ్ళ కోసం. ఇప్పుడు ఒక షాల్వా వేస్తారు, ఓ 100 రూపీస్ అనుకుందాం, తీసేయగానే తీసి పక్కకు పడేస్తాం మనం. అదే బుక్ పెన్లో తెచ్చిస్తే పడేయం కదా. ఒక పిల్లని ఎవరన్నా పిలిచిస్తాం, మరి ఇది పెట్టుకోరా చదువుకో అని చెప్పి. అవును. ఎంత పని చేస్తుంది ఇది? షాల్వా ఏం పని చేస్తుంది, ఇది ఎంత పని చేస్తుంది? ఇది వాళ్ళకి ఒక గరీబునికి అయితే ఒక నెల రాసుకోగలుగుతాడు కదా ఒక బుక్ అంటే. రాస్తారు. అది నేను కోరేది. మొత్తం నేను తెప్పిస్తాను. ఏమంటారు అవి దుప్పట్టలు కాకుండా ఏమంటారు అది ఇట్లా గొంగళ్ళు ఉంటారు గరం ఉండేటి. నైట్ వెళ్ళి నేను ఎవరైనా ఎక్కడ పడుకొని ఉంటారుగా లేని వాళ్ళకి కప్పిన దినాలు కూడా నేను అలా కూడా చేస్తా. 3 వస్తుంది అంతే, అనిపించాలి అంతే మనకు. అండ్ మీ లైఫ్లో ఇప్పటి వరకు మీరు ఎన్నో సందర్భాల్లో బాధపడి ఉండొచ్చు, ఆనందపడి ఉండొచ్చు. మిమ్మల్ని కంటతడి పెట్టించిన సిచ్యువేషన్ ఏదన్నా ఒక్కటి ఇప్పుడు కూడా మనసులో తలించే సిచ్యువేషన్, అబ్బా నాకు ఆ రోజు ఇది ఒక్కటి ఇలా అయింటే బాగుండు అనేది ఏదన్నా ఉందా? అంటే ఎప్పుడు కంటతడి బాధతోటి ఉన్నాను కదా, ఆ సందర్భం ఏమో అనిపేది ఇప్పుడు నాకు. అది ఎందుకంటే ప్రతిసారి కంటతడితోటే ఉన్నాం, ప్రతిసారి బాధతోటే ఉన్నాం 80s నుంచి. ఇక మళ్ళీ సందర్భం రాలేదు కదా, కంటిన్యూ చూస్తూనే ఉన్నాం కాబట్టి తెలియదు అది మనకు. అండ్ ఒకరు ఎదుగుదల చూసి ఇంకొక మనిషి బాధపడవచ్చు, చప్పట్లు కొట్టొచ్చు అంతే. సో ఇట్లా పిల్లల ఎదుగుదల, మీరు ఫారెన్కి పోయి రావడము, లేకుంటే ఒక కారు కొని తిరగడం, ఒక ఇంట్లో ఉండడము, మీకు ఈ రోజు వరకు కూడా ఒక 10 మంది వెనకాల ఉండడం, ఇవన్నీ చాలా మంది చూస్తుంటారు కదా. సో దీన్ని మెచ్చుకునే వాళ్ళు ఎలా చూస్తారు, ఈర్ష్యపడే వాళ్ళు ఈ రోజుకి ఎలా చూస్తున్నారు? ఇప్పుడు ప్రతి ఒక్కడు మన ముందైతే చెప్పడు, ఆడ మెచ్చుకునే లేదని ఆయన మనసుకే తెలుస్తుంది. కరెక్టే కదా. మనసుకు బాగా లేకున్నా, మంచిగా ఉన్నా, మంచిగా లేకున్నా మీదకైతే మన ముందు అరే అన్నయ్య అని చెప్పి అక్కడ మంచిగానే చెప్తాడు. లోపటినైతే ఉంటుంది దానికి, ఇంత మంచి కార్లో తిరుగుతుంది చూడేనా,
అప్పుడు ఏముండే అనే దగ్గర అనేటోళ్ళు కూడా ఉన్నారు కదా, అవును, ఉన్నారా లేదా? ఉన్నారు. నాకేందో షోక్ ఒకటి అప్పటి నుంచి కూడా, ఏ కొత్త కారు వచ్చినా నాకు తీసుకుంటా నేను. ఓ, కార్లు ఇష్టం మీకు? చాలా ఇష్టం నాకు. ఓకే. అండ్ ఫారెన్ ఇట్లా వెళ్తుంటారు కదా, ఎలా అనిపిస్తుంటుంది అంటే కొత్త దేశం ఇదంతా తిరిగి చూడడం? చూడమ్మా, ఇక అంతా కామనే కదా, ఇప్పుడు కొత్తగా వెళ్తలేను కదా. ఇప్పుడు కామన్ అన్న, బట్ కొత్తలో వెళ్ళినప్పుడు అంటే ఆ రోజు ఫస్ట్ టైం వెళ్ళినప్పుడైతే నేను ఉండరైపోయినా, ఇలా ఉంటుంది అమెరికా ఎందుకు పోతారని. అంత నీట్నెస్, మెయింటెనెన్స్, ఒక్కడొక ఆరన్ కొట్టాడు, అది గొప్పతనం. మళ్ళీ అండ్ అక్కడికి వెళ్తున్నా మన దేవుడు జర్ర పక్క కొయ్య కొయ్య కొడుతూనే ఉంటాడు ఇక్కడ. అవును. ఆ ఆరన్ కొడితే గలీజ్గా మాటలు తిడతాడు, ఏలు పెట్టి ఇట్లా అంటాడు, దెబ్బకి ఆరన్ కొట్టుడు పని చేస్తాడు అనమాట. ఓకే. అండ్ అంటే లైక్ అనిపిస్తుందా అంటే ఫారెన్ వెళ్ళినప్పుడు అమ్మ ఉండింటే బాగుండు, ఇక్కడ తీసుకొచ్చేవాడిని, నాన్న ఉండింటే కొంచెం ఉంటుంది కదా, ఎంతైనా మనం ఎదిగిన దాంట్లో వాళ్ళకి. మన హైదరాబాద్ వదిలేసిపోతే ఎక్కడ పోయినా వేస్ట్, ఉండలేరు, ఇంకా ఉండలేము. అంటే మేము ఉండలేము, మరి ఉండేటోళ్ళు ఉంటారు. ఎందుకంటే మనకి ఇక్కడనే మంచిగా అనిపిస్తుంది. ఏదో 10 days 15 days అంటే పోయి రావచ్చు. ఇక మా పాప దగ్గరికి వెళ్ళిన 20 daysలో వచ్చేస్తా ఖాళీ ఇట్లా. అంతే, ఉండలేరు. మళ్ళీ ఫ్రెండ్స్ ఉన్నారు, అందరు ఉన్నారు, ఆయన వచ్చేస్తున్నాం. సో ఎలా ఉంటాయి పరిచయాలు అక్కడ, ఎలా చూస్తున్నారు? చాలా బాగా చూసుకుంటారు, కాన్వే పెడతారు అక్కడ. నాకైతే అమెరికాలో ఓకే అంత ఫ్యాన్స్ ఉన్నారు నాకు. అండ్ కొన్ని ఫౌండేషన్స్ వాళ్ళు కూడా పిలిచేవాళ్ళు, ఇంటర్నేషనల్ స్కూల్స్ కూడా మీరు భలే అని అవుతుంది కదా మన దగ్గర అయినట్టు సినిమా అక్కడ పెట్టారు ఇప్పుడు. ఓకే. దాన్ని కూడా పిలిచారు లాస్ట్ టైం, నన్ను నేను పోలేకపోతే. అండ్ మొత్తంగా అంటే శంకర్ అన్న ఈ రోజు వరకు జీవితంలో ఇవి పాటించినందుకే ఈ స్థాయిలో ఉన్నారంటే ఆ 3 కారణాలు ఏముండొచ్చు? ఒకటి మంచితనం, మనం చేసే ప్రజాసేవ, ఆ భగవంతుని ఆశీర్వాదం. నేను మనం మొక్కునేది మన తల్లిదండ్రిని ఫస్ట్, తర్వాత అందరిని మొక్కుతాను నేను ఇప్పటికీ. రోజు అలా ముఖ్య వరకు ఏ పని చేయను నేను ఇప్పుడు. ఓకే. అండ్ ఈరోజు చాలా మంది యంగ్స్టర్స్ కూడా మిమ్మల్ని ఫాలో అవుతుంటారు, మీ గురించి తెలుసుకుంటుంటారు. సో ఈ ఇంటర్వ్యూ ద్వారా ఇప్పుడు చూసే ఆడియన్స్లో యంగ్స్టర్స్కి ఏదైనా చెప్పాలనుకుంటున్నారా? ఇప్పుడు ఒకటే మెసేజ్ చెప్తున్నాను నేను, ఎందుకంటే ఇప్పుడు మనం తల్లిదండ్రి చిన్నప్పటి నుంచి టేక్ కేర్ తీసుకుంటారు పిల్లల మీద. ఆ మంచితనాన్ని వీళ్ళు ఖరాబ్ ఏం చేస్తున్నారంటే లాస్ట్కు దొంగతనం కూడా ఎగబడుతున్నారు. ఈ డ్రగ్స్, గాంజా, డ్రింకు, ఇదేమో గేమ్ ఆడుతున్నారు ఇవాళ కొత్తగా. ఈవిడ గురించి తల్లిదండ్రుల మీద ఉన్న రాత్రి కూడా కట్ చేసి పుస్తల తాళ్ళు కూడా ఎత్తుకపోతున్నారు. కానీ చాలా తప్పు చేస్తారు వీళ్ళు, ఎందుకంటే మిమ్మల్ని సాధింది ఎందుకేనా? వాళ్ళకి ఇదే చెప్తున్నా మెసేజ్ నేను, దయచేసి అమ్మ నాన్నని మంచిగా చూసుకోవాలి, వాళ్ళ ముందు మంచి పేరు తెచ్చుకోవాలి, తాగొద్దని కోరుకుంటున్నాను. ఎందుకంటే అలాంటి విషయాలలో మీరు కాకుండా మీ తల్లిదండ్రులను చాలా బాధ పెడుతున్నారు వీళ్ళు. ఆ బాధ వీళ్ళకి మంచిది కాదు, అదొక శాపం వీళ్ళకు. తల్లిదండ్రి ఆశీర్వాదం తీసుకోవాలి కానీ శాపం ఎప్పుడు తీసుకోవద్దు ఎవరన్నా కానీ, అదొక మెసేజ్ పెడుతున్నాను. దయచేసి పిల్లలందరూ ఇవన్నీ జోలికి వెళ్ళకండి, అసలు ఆ గేమ్ల దగ్గరికి వెళ్ళకండి, డ్రింక్స్ దగ్గరికి వెళ్ళకండి. మీ భవిష్యత్తు, మీరు మ్యారేజ్ అయిన తర్వాత మీరు ఏం చేసుకుంటారో చేసుకోండి, అప్పటి వరకు మాత్రం హాయిగా అమ్మ నాన్నతో ఉండాలని కోరుకుంటున్నాను. థ్యాంక్ యూ సో మచ్.